చూడండి పజిల్. LNMPQRTY are members of committee and sitting in a circular table. 8 members ఒక సర్క్యులర్ టేబుల్ లో కూర్చున్నారంట. సర్క్యులర్ టేబుల్ నేను 2 పాసిబిలిటీస్ తీసుకుంటున్నాను. 8 members కాబట్టి 8 సీటింగ్ పెట్టుకుంటున్నాం. ఓకేనా? నెక్స్ట్ ఏమన్నాడు? బట్ నాట్ ఫేసింగ్ సెంటర్, అంటే సెంటర్ ఫేస్ చేయట్లేదు, సెంటర్ నుంచి అవుట్ సైడ్ ఫేస్ చేస్తున్నారు. సో అందరూ అవుట్ సైడే. డైరెక్షన్స్ వేసుకున్నాం. నెక్స్ట్, ఈచ్ మెంబర్ హ్యాస్ డిఫరెంట్ జోడియాక్ సైన్స్. ఒక్కొక్కరికి ఒక్కొక్క జోడియాక్ సైన్ ఉందంట. లియో, విర్గో, లిబ్రా, క్యాన్సర్, ఏరీస్, జెమిని, పీసెస్, స్కార్పియో. నెక్స్ట్, టీ సిట్స్ థర్డ్ టు ద రైట్ ఆఫ్ పీ. పీ కి రైట్ సైడ్ థర్డ్ పొజిషన్ లో టీ ఉందంట. సో ఇక్కడ పీ వేసుకుంటున్నాను. పీ కి రైట్ సైడ్ థర్డ్ పొజిషన్ 1 2 3, ఇక్కడ టీ, ఇక్కడ కూడా అంతే. పీ రైట్ సైడ్ థర్డ్ పొజిషన్. నెక్స్ట్, the one whose zodiac sign is Leo is second to the left of Libra. ఎవరి సైన్ అయితే లియో ఉంటుందో తనేమో లిబ్రాకి లెఫ్ట్ సైడ్ సెకండ్ పొజిషన్ లో కూర్చుంటారు. నెక్స్ట్ పాయింట్ చూడండి, లిబ్రా గురించి నెక్స్ట్ మనకి కంటిన్యూషన్ ఉంది. వై సైన్ ఇస్ లిబ్రా. లిబ్రా ఎవరి సైన్ అంటే వై సైన్, అండ్ సిట్టింగ్ ఎగ్జాక్ట్లీ బిట్వీన్ పి అండ్ ఎల్. ఎక్కడ ఉందో తెలుసు కదా. సో పి కి ఎల్ కి మధ్యలో మనం వైని అంటే లిబ్రాని ప్లేస్ చేయొచ్చు. సో పి కి ఎల్ కి మధ్యలో పెట్టాలి. మనకి ఎల్ పెట్టడానికి పాసిబిలిటీస్ ఎక్కడ ఉన్నాయి? ఇక్కడైనా పెట్టుకోవచ్చు, ఇక్కడైనా పెట్టుకోవచ్చు. సో ఇక్కడ మనకి 2 ఉన్నాయి కాబట్టి రెండు వైపులా 2 సార్లు పెట్టుకున్నాం. ఫస్ట్ పాసిబిలిటీలో ఇక్కడ ఇటువైపు పెట్టుకున్నాను, లెఫ్ట్ సైడ్ పెట్టుకున్నాను. సెకండ్ పాసిబిలిటీలో రైట్ సైడ్ పెట్టుకున్నాను. అయితే ఏమని ఇచ్చాడు? వై సైన్ ఇస్ లిబ్రా అండ్ ఈ సిట్టింగ్ ఎగ్జాక్ట్లీ బిట్వీన్ పి అండ్ ఎల్. పి కి ఎల్ కి మధ్యలో వై ఉండాలి. సో వై లిబ్రా. ఇక్కడ కూడా వై లిబ్రా. ఓకేనా? నెక్స్ట్ పాయింట్, the one whose sign is Pisces sits second to the right of N. N ఎక్కడ ఉందో తెలియదు కాబట్టి పెట్టలేం. the one whose sign is Aries sits second to the right of Gemini. ఇది కూడా పెట్టలేం కాబట్టి ప్రస్తుతానికి పక్కన పెడదాం. నెక్స్ట్ P గురించి ఇచ్చాడు. P sits third to the left of the person whose sign is Virgo. Virgo కి లెఫ్ట్ సైడ్ థర్డ్ పొజిషన్ లో P ఉంది అంట. సో ఎక్కడ వస్తుంది విర్గో? T దగ్గర వస్తుంది. అప్పుడు ఏమవుతుంది? విర్గోకి లెఫ్ట్ సైడ్ థర్డ్ పొజిషన్ లో P ఉన్నట్టే కదా ఇక్కడ. సో ఇలా వేసుకున్నాం. నెక్స్ట్, neither Q nor L is the immediate neighbor of N. Q కి L కి ఇమీడియట్ నైబర్ N అవ్వకూడదు అంట. సో ఓకే. నెక్స్ట్ Q ఎక్కడ ఉందో మనకి ఇచ్చేసాడు. Q ఈజ్ ఫోర్త్ టు ద లెఫ్ట్ ఆఫ్ L. L కి లెఫ్ట్ సైడ్ ఫోర్త్ పొజిషన్ లో Q ఉంది. L మనకి ఇక్కడ ఉంది కదా, లెఫ్ట్ సైడ్ అంటే ఇటు 1 2 3 4 ఫోర్త్ పొజిషన్ ఇక్కడ Q ని వేసుకున్నాం. ఇక్కడ కూడా లెఫ్ట్ సైడ్ 1 2 3 4 ఫోర్త్ పొజిషన్ లో Q ని పెట్టుకున్నాం. ఇప్పుడు ఏం చెప్పాడు? Q కి L కి నైబర్ గా N ఉండకూడదు అని చెప్పాడు ముందు పాయింట్ లో. సో ఇక్కడ L పక్కన ఇక్కడ N రాదు, ఇక్కడ Q పక్కన రాదు. సో ఇంకా N కి ఎక్కడ ప్లేస్ ఉంది పాసిబిలిటీ? ఈ కింద ఒక్క దగ్గరే ఉంటుంది N పెట్టుకోవడానికి, ఇంకెక్కడ ఛాన్స్ లేదు. ఓహ్ మొత్తం పోయింది. అని అవుట్ సైడ్ పెట్టుకున్నాం. P కి ఇక్కడ T వస్తుంది, T కి విర్గో వచ్చింది కదా. ఓకే, ఇటువైపు ఇక్కడ L పెట్టుకున్నాం, ఇటువైపు ఇక్కడ L పెట్టుకున్నాం. ఇక్కడ వై లిబ్రా, ఇక్కడ వై లిబ్రా. ఓకే, Q ఎటు ఉండాలి? L కి లెఫ్ట్ సైడ్ ఫోర్త్ పొజిషన్ లో ఉండాలి. సో ఇక్కడ Q ని పెట్టుకున్నాం ఈ పాసిబిలిటీలో. ఇక్కడ ఈ పాసిబిలిటీలో Q ఇక్కడ వచ్చింది. సో L కి Q కి కామన్ నైబర్ గా N ఉండకూడదు. సో Q పక్కన ప్లేస్ లో పెట్టకూడదు, L పక్కన ప్లేస్ లో పెట్టకూడదు. ఇంకా N పెట్టడానికి ప్లేస్ ఎక్కడ ఉంది? ఇక్కడ ఒక్క దగ్గరే ఉంది. సో ఇక్కడ N పెట్టుకుంటాం. ఇక్కడ కూడా అంతే, Q కి రెండు వైపులా పెట్టకూడదు. L పక్కన ఎలాగో ప్లేస్ లేదు. సో మిగిలిపోయిన ప్లేస్ ఎక్కడ ఉంది? ఇక్కడ ఉంది N. సో N ఇక్కడ పెట్టుకున్నాం. నెక్స్ట్ ఇక్కడ చూడండి, N తో ఒక పాయింట్ మనం వదిలేసాం. the one whose sign is Pisces sits second to the right of N. N కి రైట్ సైడ్ సెకండ్ పొజిషన్ లో పీసెస్ ఉందంట. సో రెండు వైపులా పెట్టుకుందాం. N కి రైట్ సైడ్ సెకండ్ పొజిషన్ అంటే ఏమొస్తుంది? L కి పీసెస్ వస్తుంది. ఇక్కడ N కి రైట్ సైడ్ సెకండ్ పొజిషన్ అంటే Q కి వస్తుంది. పెట్టుకున్నాం. నెక్స్ట్ ఇక్కడ చూడండి, N's సైన్ ఈజ్ నైదర్ క్యాన్సర్ నార్ ఏరీస్. N's సైన్ క్యాన్సర్ కాదు, ఏరీస్ కాదు. ఓకే, the person whose sign is Leo is sitting second to the right of the person whose sign is Cancer.
క్యాన్సర్ పర్సన్ ఎవరైతే ఉన్నారో ఆ పర్సన్ కి రైట్ సైడ్ సెకండ్ పొజిషన్ లో లియో పెట్టాలి, లియో ఉంటుందంట. సో ఇందాక మనం ఇక్కడ లియో పాయింట్ ఒకటి పెట్టలేదు, అది కూడా పెట్టేస్తే ఇక్కడ మనకి ఈజీ అవుతుంది. ఏముంది, ద వన్ హూస్ జోడియాక్ సైన్ ఇస్ లియో ఈజ్ సెకండ్ టు ద లెఫ్ట్ ఆఫ్ లిబ్రా. లిబ్రా మనకి తెలుసు కదా, లిబ్రాకి లెఫ్ట్ సైడ్ సెకండ్ పొజిషన్ లో లియోని పెట్టాలి. సో ఇక్కడ లిబ్రా ఇక్కడ ఉంది, లెఫ్ట్ సైడ్ సెకండ్ పొజిషన్ అంటే ఇక్కడ లియో వస్తుంది. ఇక్కడ లిబ్రా ఇక్కడ ఉంది, లెఫ్ట్ సైడ్ సెకండ్ పొజిషన్ లియో ఇక్కడ వస్తుంది. ఓకేనా. నెక్స్ట్ ఇప్పుడు లియో వచ్చేసింది కాబట్టి ఈ పాయింట్ చూద్దాం. ద పర్సన్ హూస్ సైన్ ఈస్ లియో ఈ సిట్టింగ్ సెకండ్ టు ద రైట్ ఆఫ్ ద పర్సన్ హూ ఈస్ క్యాన్సర్. క్యాన్సర్ కి రైట్ సైడ్ సెకండ్ పొజిషన్ లో ఈ లియో ఉంటుందంట. సో ఇప్పుడు మనం క్యాన్సర్ ఎక్కడ పెట్టుకోవచ్చు, పై దాంట్లో చూడండి, లియో ఏమో క్యాన్సర్ కి సెకండ్ టు ద రైట్ లో ఉండాలంట. అప్పుడు క్యాన్సర్ మనకి పెట్టే పాసిబిలిటీ ఎక్కడ ఉంటుంది, ఇక్కడ పెట్టాలి క్యాన్సర్. కానీ ఇక్కడ ఆల్రెడీ మనకి టీ విర్గో ఉంది కదా, ఇంకెక్కడ క్యాన్సర్ పెట్టేస్తాం, పెట్టడానికి అవ్వదు. కాబట్టి ఈ పాసిబిలిటీ రాంగ్ కాబట్టి అది నేను క్లియర్ చేసేస్తాను చూడండి. సో ఇంకో పాసిబిలిటీలో ట్రై చేద్దాం. ఇందులో ఎక్కడ వస్తుంది, లియోకి క్యాన్సర్ కి రైట్ సైడ్ సెకండ్ పొజిషన్ లో లియో ఉండాలి. లియో మనకి ఇక్కడ ఉంది కాబట్టి క్యాన్సర్ మనం ఇక్కడ పెట్టుకోవచ్చు, అంతేనా. నెక్స్ట్ ఆర్స్ సైన్ ఇస్ లియో. లియో మనకి తెలుసు కాబట్టి లియో దగ్గర ఆర్ ని పెట్టేసుకున్నాం. అండ్ ఈజ్ నాట్ ఇమీడియట్ నైబర్ ఆఫ్ ఎన్. ఆర్ పక్కన ఎన్ లేదు కదా, సో ప్రాబ్లం లేదు. నెక్స్ట్ ఇంకేంటి, ద వన్ హూస్ సైన్ ఇస్ ఏరీస్ ఈజ్ సెకండ్ టు ద రైట్ ఆఫ్ జెమినీ. జెమినీకి సెకండ్ టు ద రైట్ లో ఏరీస్ ఉండాలంట. అయితే ఇక్కడ మనకి 3 ప్లేసెస్ ఖాళీగా ఉన్నాయి చూడండి. ఆల్ఫాబెట్స్ అన్ని పెట్టేసాం, ఒక ఆల్ఫాబెట్ మిగిలిపోయి ఉంటుంది. ఆల్ఫాబెట్ ఏదో అది క్యాన్సర్ కి అవుతుంది. ఏది మిగిలింది, ఎల్ అయిపోయింది, ఎన్ అయిపోయింది, ఎం అవ్వలేదు కదా, సో ఎం క్యాన్సర్. ఇంకా మనకి 3 ఆల్ఫాబెట్స్ మిగిలిపోయాయి. ఈ 3కి 3 సైన్స్ కావాలి. ఎన్ కోసం అబ్జర్వ్ చేస్తే ఇక్కడ ఎన్ కో పాయింట్ ఇచ్చాడు. ఏమిచ్చాడు, ఎన్స్ సైన్ ఈజ్ నైదర్ క్యాన్సర్ నార్ ఏరీస్. అంటే క్యాన్సర్ ఏరీస్ కాదు. ఇంకొకటి మనకి మిగిలిపోయినవి 3, అందులో రెండింటిని తీసేసాం, క్యాన్సర్ ఏరీస్. ఇంకా మిగిలింది స్కార్పియో మిగిలింది. సో ఎన్ కి స్కార్పియో అవుతుంది. ఓకేనా. ఇంకా మిగిలిపోయినవి క్యాన్సర్ ఏరీస్. ఈ రెండింటి దగ్గర క్యాన్సర్ ఏరీస్ పెట్టాలి. వాడిచ్చిన పాయింట్ యూజ్ చేసుకుంటే అయిపోతుంది. ద వన్ హూస్ సైన్ ఈజ్ ఏరీస్ ఈజ్ సెకండ్ టు ద రైట్ ఆఫ్ జెమినీ. సారీ, ఏరీస్ జెమినీ మిగిలింది. జెమినీకి సెకండ్ టు ద రైట్ లో ఏరీస్ ఉండాలంట. సో సింప్లీ జెమినీ ఇక్కడ పెడతాం, సెకండ్ టు ద రైట్ లో అంటే ఎల్ కి ఏరీస్ వస్తుంది. ఇది పజిల్. అర్థమైందా? ఎవరికైనా డౌట్స్ ఉన్నాయా? నేను చాలా మంది చేసేసారు, బట్ ఎక్స్ప్లెనేషన్ అవ్వలేదని చెప్తున్నా. క్లియర్ కదా? ఇప్పుడు క్వశ్చన్స్ చూద్దాం. హూ ఈస్ సిట్టింగ్ ఆపోజిట్ టు లిబ్రా. లిబ్రాకి ఆపోజిట్ లో ఎవరున్నారు? లిబ్రా ఇక్కడ ఉంది కదా, వై కి ఆపోజిట్ లో ఉన్నది ఎం క్యాన్సర్. సో దీనికి ఆన్సర్ ఎం క్యాన్సర్. సెకండ్ క్వశ్చన్, హూ ఈస్ సిట్టింగ్ ఫోర్త్ టు ద లెఫ్ట్ ఆఫ్ టీ. టీ కి ఫోర్త్ టు ద లెఫ్ట్ లో ఎవరున్నారు? టీ ఇక్కడ ఉంది మనకి, లెఫ్ట్ సైడ్ ఫోర్త్ పొజిషన్ 1 2 3 4 ఏముంది, ఆర్ లియో ఉంది. ఆర్ లియో ఆన్సర్. నెక్స్ట్, వాట్ ఈస్ ద పొజిషన్ ఆఫ్ లియో విత్ రెస్పెక్ట్ టు స్కార్పియో వెన్ కౌంటెడ్ ఫ్రమ్ లెఫ్ట్ ఆఫ్ ఎన్. ఎన్ కి లెఫ్ట్ సైడ్ నుంచి కౌంట్ చేసుకుంటే, అంటే ఎన్ ఎక్కడ ఉంది, కింద ఉంది. ఎన్ కి లెఫ్ట్ సైడ్ నుంచి కౌంట్ చేసుకుంటే వాట్ ఇస్ ద పొజిషన్ ఆఫ్ లియో విత్ రెస్పెక్ట్ టు స్కార్పియో. ఎన్ఏ కదా స్కార్పియో, సో స్కార్పియోకి లెఫ్ట్ సైడ్ నుంచి కౌంట్ చేసుకుంటే వాట్ ఈస్ ద పొజిషన్ ఆఫ్ లియో అని అడుగుతున్నారు. లియో మనకి ఇక్కడ ఉంది 1 2 3 4 5, ఫిఫ్త్ టు ద లెఫ్ట్ సైడ్ నుంచి 5th పొజిషన్ లో ఉంది. నెక్స్ట్ క్వశ్చన్, ఆర్ ఈజ్ రిలేటెడ్ టు ఎల్. ఆర్ ఎల్ కి రిలేట్ అయితే చూడండి, ఆర్ ఎల్ అంటే మధ్యలో ఎదురున్నారు. ఆర్ కి రైట్ సైడ్ 3rd పొజిషన్ లో ఎల్ ఉంది. నెక్స్ట్ ఎం ఈజ్ రిలేటెడ్ టు పి. ఎం ఇక్కడ ఉంది, పి ఇక్కడ ఉంది. సో ఇక్కడ కూడా ఎం కి రైట్ సైడ్ 3rd పొజిషన్ లో పి ఉంది. దెన్ టీ ఈజ్ రిలేటెడ్ టు హూమ్. ఇప్పుడు టీ ఎవరికి రిలేట్ అవుతుంది? టీ మనకి ఇక్కడ ఉంది కదా, రైట్ సైడ్ 3rd పొజిషన్ లో ఎవరున్నారు? 1 2 3, 3rd పొజిషన్ లో మనకి ఈ పర్సన్ క్యూ ఉన్నారు. సో ఆన్సర్ క్యూ. నెక్స్ట్ క్వశ్చన్,
వాట్ ఈస్ ద పొజిషన్ ఆఫ్ జెమిని విత్ రెస్పెక్ట్ టు క్యాన్సర్? క్యాన్సర్ నుంచి చూసుకుంటే జెమిని పొజిషన్ ఏంటి అని అడుగుతున్నారు. క్యాన్సర్ ఇక్కడ ఉంది, జెమిని ఇక్కడ ఉంది. పొజిషన్ ఏంటి? రైట్ సైడ్ నుంచి చూస్తే థర్డ్ టు ద రైట్, లెఫ్ట్ సైడ్ నుంచి చూస్తే 1 2 3 4 5 ఫిఫ్త్ టు ద లెఫ్ట్. either థర్డ్ టు ద రైట్ ఆర్ ఫిఫ్త్ టు ద లెఫ్ట్. ఎటు నుంచి అయినా పెట్టచ్చు, ఎందుకంటే మనకి అక్కడ క్లియర్ గా అడగలేదు. ఆప్షన్ లో ఈ రెండిట్లో ఏది ఉంటే అది పిక్ చేసుకుంటాం. రెండు ఉంటే బోత్ అనే ఆప్షన్ కూడా ఉంటుంది, అది పిక్ చేసుకుంటాం. ఓకేనా? ఇది పజిల్. నెక్స్ట్ పజిల్ చూద్దాం. అగైన్ 8 పర్సన్స్ JKLMNOPNQ, వీళ్ళు 8 పర్సన్స్ ఉన్నారు. ఆర్ సిట్టింగ్ అరౌండ్ ఏ సర్క్యులర్ టేబుల్ ఫేసింగ్ సెంటర్. ఒక సర్క్యులర్ టేబుల్ లో కూర్చున్నారు, అందరూ ఫేసింగ్ సెంటర్. 3 4 5 6 7 8. అందరూ సెంటర్ నే ఫేస్ చేస్తున్నారు. ఓకేనా? నెక్స్ట్, ఆల్ ఆఫ్ దమ్ ఆర్ ప్రిపేరింగ్ ఫర్ డిఫరెంట్ ఎగ్జామ్స్. వాళ్ళందరూ ఒక్కొక్కరు ఒక్కొక్క ఎగ్జామ్ ని ప్రిపేర్ అవుతున్నారు. ఆ ఎగ్జామ్స్ నేమ్స్ ఇచ్చారు: CGL, CPO, IBPS, CAT, MAT, MBA అండ్ SBI. సో హింట్స్ చూద్దాం. 2 persons sits between N and the one who is preparing for CAT. N కి CAT కి ప్రిపేర్ అయిన పర్సన్ కి మధ్యలో ఇద్దరు ఉన్నారంట. సో ఇద్దరిని మనం ఎలా వేసుకోవచ్చు? మధ్యలో ఇద్దరు ఉండాలి అంటే ఎటువైపు నుంచైనా ఉండొచ్చు కదా. ఇద్దరు లెఫ్ట్ సైడ్ నుంచైనా ఇద్దరు ఉండొచ్చు, రైట్ సైడ్ నుంచైనా ఇద్దరు ఉండొచ్చు. సో మనం N తీసుకొని 2 పాసిబిలిటీస్ తీసుకుందాం. తీసుకుంటే ఒక పాసిబిలిటీలో N కి రైట్ సైడ్ ఇద్దరిని వదిలేసి CAT పెడదాం. ఓకేనా? ఇక్కడ N తీసుకొని లెఫ్ట్ సైడ్ ఇద్దరు వదిలేసి CAT పెడదాం. ఇప్పుడు N కి CAT కి మధ్యలో ఇద్దరు పర్సన్స్ ఉన్నారు, పెట్టేసాం. నెక్స్ట్, ద పర్సన్ హూ ఈస్ ప్రిపేరింగ్ ఫర్ MBA సిట్స్ అడ్జసెంట్ టు ద వన్ హూ ఈస్ ప్రిపేరింగ్ ఫర్ CAT. CAT కి ప్రిపేర్ అవుతున్న పర్సన్ కి అడ్జసెంట్ గా MBA కూర్చుంటాడంట. అడ్జసెంట్ అంటే ఏంటి? పక్కన, నైబరింగ్ అనేసి. నైబర్ ని కూడా అడ్జసెంట్ అనే అంటారు. ఈ 2 టైప్ ఆఫ్ టెర్మినాలజీ యూజ్ చేస్తారు పక్కన కూర్చున్నారు అనడానికి. సో పక్కన అంటే CAT కి అటువైపు అయినా కూర్చోవచ్చు, ఇటువైపు అయినా కూర్చోవచ్చు. ఇటువైపు అయినా కూర్చోవచ్చు కాబట్టి మనం ముందే అక్కడ పెట్టలేము. నెక్స్ట్, ఏదైనా యూస్ఫుల్ పాయింట్ ఉందేమో చూద్దాం. K ఈస్ ప్రిపేరింగ్ ఫర్ IBPS ఎగ్జామ్ అంట. ఓకే. J ఈస్ ప్రిపేరింగ్ ఫర్ CGL అండ్ సిట్స్ ఆపోజిట్ టు N. N మనకు తెలుసు కదా, సో ఇప్పుడు మనం J ని పెట్టేయచ్చు. J ఈస్ ప్రిపేరింగ్ ఫర్ CGL సిట్స్ ఆపోజిట్ టు N. N కి ఆపోజిట్ గా J ని పెడతాం. CGL ఇక్కడ కూడా J CGL పెట్టేసాం. నెక్స్ట్, ఇప్పుడు చూడండి, ఇందాక పాయింట్ వదిలేసాం కదా, CAT పక్కన MBA ప్రిపేర్ అవుతున్న పర్సన్ ఉండాలి. హూ ఈస్ ప్రిపేరింగ్ ఫర్ MBA సిట్స్ అడ్జసెంట్ టు CAT. CAT పక్కన ఉండాలి. చూడండి, CAT కి ఆల్రెడీ ఒకవైపు ఫిల్ అయిపోయింది JCGL తో. సో మనకి ఇంకొక వైపు మిగిలింది MBA పెట్టుకోవడానికి. సో మిగిలిన ప్లేస్ లో MBA పెట్టుకుంటాం. ఇక్కడ కూడా అంతే, ఒకవైపు అయిపోయింది, ఇంకో వైపు MBA పెట్టుకున్నాం. ఓకేనా? నెక్స్ట్, M sits opposite to the one who is preparing for MAT. MAT ప్రిపేర్ అవుతున్న పర్సన్ కి ఆపోజిట్ గా M ఉండాలి. M MAT రెండు మనకు తెలియదు కాబట్టి ప్రస్తుతానికి అలా పెడదాం. అయితే ఈ పొజిషన్ లో అవుతుంది. ఇక్కడ ఇది అవుతుంది, ఎందుకంటే రెండు ఆపోజిట్ గా ఖాళీగా ఉన్న ప్లేసెస్ ఇవే ఉన్నాయి కాబట్టి. మేబీ ఇంకెక్కడైనా అవ్వచ్చు, ఎందుకంటే ఇక్కడ MBA కి CAT కి M అవ్వచ్చు, దానికి ఆపోజిట్ లో ఉండొచ్చు. సో మనం చెప్పలేం, అది ప్రస్తుతానికి పక్కన పెడదాం. O is preparing for SBI and sits second to the right of the one who is preparing for CAT. ఓకే, CAT మనకి తెలుసు. CAT కి రైట్ సైడ్ సెకండ్ పొజిషన్ లో O కూర్చుందంట. O ఏమో SBI కి ప్రిపేర్ అవుతుంది. సో CAT ఇక్కడ ఉంది కాబట్టి సెకండ్ టు ద రైట్ అంటే ఇక్కడ O వస్తుంది, SBI. O SBI ఇక్కడ కూడా CAT కి రైట్ సైడ్ సెకండ్ పొజిషన్ అంటే ఇక్కడ O SBI పెట్టేసాం. నెక్స్ట్, N is preparing for CPO. N మనకి ఆల్రెడీ N పొజిషన్ ఉంది, N దగ్గర CPO పెట్టేస్తాం. నెక్స్ట్, L is preparing for MAT. L MAT కి ప్రిపేర్ అవుతుందంట. L ఎక్కడ ఉందో మనకు తెలుసా? తెలీదు. సో ప్రస్తుతానికి అలా ఉంచుతాం. నెక్స్ట్, L is an immediate neighbor of the one who is preparing for NDA. NDA కి ప్రిపేర్ అవుతున్న పర్సన్ కి ఇమీడియట్ రైట్ లో L ఉంటారంట. ఓకే. నెక్స్ట్, Q సిట్స్ థర్డ్ టు ద రైట్ ఆఫ్ K. K కి రైట్ సైడ్ థర్డ్ పొజిషన్ లో Q ఉంది. K కూడా మనకు తెలియదు కదా, సో ప్రస్తుతానికి అది పక్కన పెడదాం. M ఈస్ ప్రిపేరింగ్ ఫర్ CAT. CAT దగ్గర M.
క్యాట్ మనకి తెలుసు కాబట్టి క్యాట్ దగ్గర ఎం పెట్టుకున్నాం. నెక్స్ట్ ఇందాక ఇక్కడ పాయింట్ వదిలేసాం చూడండి, ఎం సిట్స్ ఆపోజిట్ టు ద వన్ హూ ఈస్ ప్రిపేరింగ్ ఫర్ మ్యాట్. సో ఎం మనకి తెలిసింది కదా, ఎం కి ఆపోజిట్ లో ఇప్పుడు ఏం పెడతాం, మ్యాట్ పెడదాం. ఇక్కడ కూడా ఎం కి ఆపోజిట్ లో మ్యాట్. ఓకేనా? ఇప్పుడు చూడండి, ఇప్పుడు మ్యాట్ ఎవరికి ఇష్టం, ఎవరు ప్రిపేర్ అవుతున్నారు ఇచ్చేసాడు ఇక్కడ, ఎల్ ఈస్ ప్రిపేరింగ్ ఫర్ మ్యాట్ అని. సో మ్యాట్ దగ్గర ఎల్ పెట్టుకుంటాం, ఇక్కడ కూడా మ్యాట్ దగ్గర ఎల్ పెట్టేస్తాం. నెక్స్ట్ ఎల్ గురించి ఇంకో పాయింట్ కూడా ఇచ్చాడు కదా, ఎల్ ఈజ్ అన్ ఇమీడియట్ నైబర్ ఆఫ్ ద వన్ హూ ఈస్ ప్రిపేరింగ్ ఫర్ ఎన్డిఏ. సో ఎల్ పక్కన ఉన్న పర్సన్ దేనికి ప్రిపేర్ అవుతున్నారు, ఎన్డిఏ. ఇక్కడ కూడా ఎల్ పక్కన ఉన్న పర్సన్ ఎన్డిఏ కి ప్రిపేర్ అవుతున్నారు. ఓకే, నెక్స్ట్ అన్ని పాయింట్స్ అయిపోయాయా? అయిపోయాయి. ఇప్పుడు ఇంకో పాయింట్ ఉంచేస్తాం. ఏంటా పాయింట్, ఏది, కే. ఇగో క్యూ సిట్స్ థర్డ్ టు ద రైట్ ఆఫ్ కే. కే ఎక్కడ ఉండాలి, క్యూ సిట్స్ థర్డ్ టు ద, కే కి రైట్ సైడ్ థర్డ్ పొజిషన్ లో క్యూ ఉండాలి. సో ఇప్పుడు మనకు ఉన్న 3 ప్లేసెస్ లో ఎక్కడ పాసిబుల్ అవుతుందో చూద్దాం. ఇక్కడ 3 ఉన్నాయి, ఇక్కడ 3 ఉన్నాయి. ఇప్పుడు చూద్దాం ఏంటి, కే, కే కి రైట్ సైడ్ థర్డ్ పొజిషన్ లో క్యూ ఉండాలి. సో ఇక్కడ ఏం చేస్తాం, ఇక్కడ కే పెట్టాం అనుకోండి, రైట్ సైడ్ థర్డ్ పొజిషన్ 1 2 3 ఖాళీ ఉందా, లేదు. సో ఇంకెక్కడ కే పెట్టచ్చు, ఇక్కడ పెట్టాం అనుకోండి కే 1 2 3 ఖాళీ ఉందా, లేదు. ఇంకా మిగిలిన ప్లేస్ ఇది, ఇక్కడ కే పెట్టాం అనుకోండి 1 2 3 ఇక్కడ ఖాళీ ఉంది, ఇక్కడ క్యూ పెడదాం. ఇక్కడ కే కి ఎన్డిఏ వచ్చింది, చూద్దాం జస్ట్. ఇప్పుడు ఈ పాసిబిలిటీలో కూడా సెట్ చేద్దాం. ఇక్కడ కే కి ఎక్కడ ఛాన్స్ ఉంది, కే కి ఇక్కడ ఎంబీఏ దగ్గర కే పెట్టాం అనుకోండి 1 2 3 థర్డ్ పొజిషన్ మనకి ఖాళీ లేదు. సో ఎన్డిఏ దగ్గర పెట్టాం అనుకోండి, ఇక్కడ నుంచి కూడా థర్డ్ పొజిషన్ ఖాళీ లేదు. సో ఇక్కడ మిగిలింది కాబట్టి ఇక్కడ కే తీసుకున్నాం, థర్డ్ పొజిషన్ క్యూ దగ్గర ఖాళీ ఉంది, ఇక్కడ ఎంబీఏ పెట్టుకున్నాం. ఓకేనా? ఇంకా మిగిలిపోయిన ఆల్ఫాబెట్ ఏంటి, అన్ని ఆల్ఫాబెట్స్ అయిపోయాయి. జేకే ఎల్ ఎం ఎన్ఓ పి, పి మిగిలిపోయింది. సో పి కి ఇక్కడ ఎన్డిఏ వచ్చింది, ఇక్కడ పి కి ఎంబీఏ వచ్చింది. నెక్స్ట్ ఇక్కడ పాయింట్ ఉంది చూడండి, కే ఈస్ ప్రిపేరింగ్ ఫర్ ఐబిపిఎస్ ఎగ్జామ్ అని ఉంది. సో కే మనకి ఐబిపిఎస్ ప్రిపేర్ అవుతున్నారంట. కే మనకి ఎక్కడ ఉంది, ఫస్ట్ పాసిబిలిటీలో చూస్తే ఇక్కడ కే ఉంది. కే ఇక్కడ ఆల్రెడీ మనకి ఎన్డిఏ అని వచ్చేసింది, కానీ క్వశ్చన్ లో క్లియర్ గా ఇచ్చాడు కే ఐబిపిఎస్ కి మాత్రమే ప్రిపేర్ అవుతుంది అని. సో మనకి ఎన్డిఏ వచ్చింది, అంటే ఇది రాంగ్. సెకండ్ పాసిబిలిటీలో కే ఖాళీగా ఉంది, సో కే కి మనం ఐబిపిఎస్ పెట్టుకోవచ్చు. సో సెకండ్ పాసిబిలిటీ రైట్ వచ్చింది, ఫస్ట్ కే దగ్గర రాంగ్ అయిపోయింది. ఇది క్లియర్ చేస్తున్నాను, ఇది నోట్ చేసుకోండి. క్వశ్చన్స్ చూద్దాం. హూ ఈస్ సిట్టింగ్ ఆపోజిట్ టు ద పర్సన్ ప్రిపేరింగ్ ఫర్ ఎన్డిఏ. ఎన్డిఏ కి ప్రిపేర్ అవుతున్న పర్సన్ కి ఆపోజిట్ గా ఎవరు ఉన్నారు, ఎన్డిఏ ఇక్కడ ఉంది, ఆపోజిట్ గా క్యూఎంబిఏ. క్యూఎంబిఏ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, హూ ఈస్ సిట్టింగ్ సెకండ్ టు ద రైట్ ఆఫ్ సిజిఎల్. సిజిఎల్ కి రైట్ సైడ్ సెకండ్ పొజిషన్ లో ఎవరున్నారు, సిజిఎల్ ఇక్కడ ఉంది, రైట్ సైడ్ సెకండ్ పొజిషన్ 1 2 అగైన్ క్యూఎంబిఏ ఆన్సర్. P is preparing for which exam? P ఏ ఎగ్జామ్ కి ప్రిపేర్ అవుతుంది, ఎన్డిఏ ఉంది కదా క్లియర్ గా, ఎన్డిఏ ఆన్సర్. నెక్స్ట్, హూ ఈస్ సిట్టింగ్ ఫిఫ్త్ టు ద రైట్ ఆఫ్ పర్సన్ ప్రిపేరింగ్ ఫర్ ఐబిపిఎస్. ఐబిపిఎస్ ప్రిపేర్ అవుతున్న పర్సన్ కి రైట్ సైడ్ ఫిఫ్త్ పొజిషన్ లో ఎవరున్నారు, ఐబిపిఎస్ ప్రిపేర్ అవుతున్నది కే, కే కి రైట్ సైడ్ ఫిఫ్త్ పొజిషన్ 1 2 3 4 5 ఎన్సిపిఓ ఆన్సర్. Next question, who is sitting third to the right of one, who is second to the right of one preparing for SBI. SBI కి ప్రిపేర్ అవుతున్న పర్సన్ ఎక్కడ ఉన్నారు ఫస్ట్ చూద్దాం, ఓ ఎస్బిఐ. ఇప్పుడు ఓ కి సెకండ్ టు ద రైట్ లో ఎవరున్నారు, రైట్ సైడ్ సెకండ్ పొజిషన్ లో సి ఎల్ మ్యాట్ ఉంది, ఎల్ మ్యాట్ ఉన్నారు. ఇప్పుడు ఎల్ మ్యాట్ కి రైట్ సైడ్ థర్డ్ పొజిషన్, థర్డ్ టు ద రైట్, రైట్ సైడ్ థర్డ్ పొజిషన్ లో 1 2 3 జే సిజిఎల్ ఆన్సర్. అది పజిల్ క్లియర్ కదా. నెక్స్ట్ పజిల్ చూద్దాం.
చూడండి, there are 8 persons, again 8 persons ఉన్నారు, PQRSTUVW sitting around a circular table facing outside. మళ్ళీ ఒక సర్క్యులర్ టేబుల్ తీసుకుంటాం, వాళ్ళందరూ అవుట్ సైడ్ ఫేస్ చేస్తున్నారంట. 1 2 3 4 5 6 7 8 పర్సన్స్ తీసుకున్నాం, వాళ్ళందరూ అవుట్ సైడ్ ఫేస్ చేస్తున్నారు. అవుట్ సైడ్ పెట్టుకుంటాం. నెక్స్ట్, దే ఆల్సో హ్యావ్ డిఫరెంట్ సిటీ, దే ఆర్ ఆల్సో ఫ్రమ్ డిఫరెంట్ సిటీస్. వాళ్ళు ఒక్కొక్కరు ఒక్కొక్క సిటీకి చెందిన మనుషులు. ఏ సిటీస్ ఇచ్చాడు? ఢిల్లీ, పూణే, గోవా, పంజాబ్, హర్యానా, యూపీ, జమ్మూ అండ్ ముంబై. ఇప్పుడు హింట్స్ చూద్దాం. Q, who is not an immediate neighbor of W, sits second to the left of P, who is from Jammu. సో ఇప్పుడు మనకి పాయింట్ చూసుకుంటే P ని పెట్టుకోవచ్చు. P జమ్మూ నుంచి వచ్చిందంట. నెక్స్ట్, P కి లెఫ్ట్ సైడ్ సెకండ్ పొజిషన్ లో W ఉన్నారు. సారీ, P కి లెఫ్ట్ సైడ్ సెకండ్ పొజిషన్ లో Q ఉన్నారు. Q, who is not an immediate neighbor of W, అంటే Q అనే పర్సన్ W పక్కన కూర్చోకూడదు. నెక్స్ట్, P కి లెఫ్ట్ సైడ్ సెకండ్ పొజిషన్ లో కూర్చుంది. సో P కి లెఫ్ట్ సైడ్ సెకండ్ పొజిషన్ లో ఎవరున్నారు? Q ఉన్నారు. Q కి అటుపక్క ఇటుపక్క W రాకూడదు, అది ఆ పాయింట్ అర్థం. నెక్స్ట్ పాయింట్, ద పర్సన్ హూ ఇస్ ఫ్రమ్ గోవా సిట్స్ థర్డ్ టు ద రైట్ ఆఫ్ ద వన్ హూ ఇస్ ఫ్రమ్ హర్యానా. హర్యానాలో ఉన్న పర్సన్ కి రైట్ సైడ్ థర్డ్ పొజిషన్ లో గోవా ఉన్న పర్సన్ ఉన్నారంట. హర్యానా మనకు తెలియదు, గోవా తెలియదు కాబట్టి పెట్టలేము. నెక్స్ట్, వి హూ ఇస్ ఫ్రమ్ పూణే సిట్స్ సెకండ్ టు ద లెఫ్ట్ ఆఫ్ యూ హూ ఇస్ ఫ్రమ్ ఢిల్లీ. యూ అనే పర్సన్ కి లెఫ్ట్ సైడ్ సెకండ్ పొజిషన్ లో వి ఉన్నారంట. మనకి యూ వి కూడా తెలియదు. నెక్స్ట్ పాయింట్ చూద్దాం. దేర్ ఆర్ వి విజిట్స్ థర్డ్ టు ద లెఫ్ట్ ఆఫ్ ద వన్ హూ ఇస్ ఫ్రమ్ పంజాబ్. వి సిట్స్, పంజాబ్ కి లెఫ్ట్ సైడ్ థర్డ్ పొజిషన్ లో వి ఉందంట. నెక్స్ట్ పాయింట్ చూడండి, దేర్ ఆర్ 3 people sits between P and R. P కి R కి మధ్యలో ముగ్గురు కూర్చుంటారంట. P మనకు తెలుసు కదా, సో P కి R కి మధ్యలో ముగ్గురిని ప్లేస్ ఉంచేసి P కి R కి ప్లేస్ పెట్టేద్దాం. సో P కి ముగ్గురు వదిలేసి R ని పెట్టాలి. ఎక్కడ పాసిబుల్ ఉంటుంది? రెండు వైపుల నుంచి, ఎటువైపు ముగ్గురిని వదిలేసినా P కి ఆపోజిట్ లో R వస్తుంది. సో R ని పెట్టేసుకున్నాం. నెక్స్ట్, S is not an immediate neighbor of P and Q, who is from Punjab. Q ఏమో పంజాబ్ అంట ఇచ్చేసాడు. నెక్స్ట్, S ఏమో P కి Q కి రెండింటికి నైబర్ కాకూడదు అంట. P కి నైబర్ కాకూడదు అంటే ఇక్కడ రాకూడదు, ఇక్కడ రాకూడదు. Q కి నైబర్ రాకూడదు అంటే ఇక్కడ రాకూడదు. సో S పెట్టుకోవడానికి మనకి ఎక్కడ పాసిబిలిటీస్ ఉన్నాయి? ఇక్కడ గానీ ఇక్కడ గానీ S వస్తుంది. ఓకేనా? అది ప్రస్తుతానికి అలా ఉంది, చూద్దాం. రిమైనింగ్ పాయింట్స్ వేసుకుంటే ఎక్కడ పెట్టాలో తెలిసిపోతుంది. నెక్స్ట్, T sits opposite to the one who is from Pune. పూణేకి ఆపోజిట్ T. పూణే మనకు తెలియదు, సో అలా వదిలేద్దాం. పంజాబ్ ఉంది కదా, పంజాబ్ తెలిసింది. సో పంజాబ్ కి రిలేటెడ్ మనకు ఒక పాయింట్ ఉంది చూడండి. V sits third to the left of the one who is from Punjab. పంజాబ్ కి చెందిన పర్సన్ కి లెఫ్ట్ సైడ్ థర్డ్ పొజిషన్ లో V కూర్చోవాలి అంట. సో లెఫ్ట్ సైడ్ థర్డ్ పొజిషన్ 1 2 3, ఇక్కడ V. ఇక్కడ V కాబట్టి S ఇక్కడే వస్తుంది, ఎందుకంటే S ఇక్కడ గానీ ఇక్కడ గానీ రావాలి. ఇక్కడ ఆల్రెడీ V అని తెలిసిపోయింది కాబట్టి రిమైనింగ్ ప్లేస్ లో S ని పెట్టేస్తాం. ఓకేనా? ఇప్పుడు V ఏంటో తెలిసిపోయింది. నెక్స్ట్, V గురించి ఇంకో పాయింట్ ఇచ్చాడు. V who is from Pune, అంటే V పూణేకి చెందిన పర్సన్. పూణే సిట్స్ సెకండ్ టు ద లెఫ్ట్ ఆఫ్ యూ. యూ కి లెఫ్ట్ సైడ్ సెకండ్ పొజిషన్ లో V ఉన్నారంట. అప్పుడు యూ ఎక్కడ వస్తుంది? ఇక్కడ వస్తుంది. అప్పుడు లెఫ్ట్ సైడ్ సెకండ్ పొజిషన్ లో ఉన్నట్టు అవుతుంది. అండ్ హూ ఇస్ ఫ్రమ్ ఢిల్లీ, అది కూడా ఇచ్చేసాడు, పెట్టేసాం. నెక్స్ట్ చూడండి, T సిట్స్ ఆపోజిట్ టు ద వన్ హూ ఇస్ ఫ్రమ్ పూణే. పూణేకి ఆపోజిట్ లో T కూర్చోవాలి. పూణే మనకు తెలుసు కదా V, సో ఆపోజిట్ లో T ని పెట్టేసుకుంటాం. ఇంకా మిగిలిపోయిన ఆల్ఫాబెట్ ఏముంది? PQRSTUVW. W మిగిలిపోయింది, సో ఇక్కడ W వస్తుంది, ఇక్కడ W. నెక్స్ట్, ఇంకేం పాయింట్స్ మనం విడిచిపెట్టేసాం? ద పర్సన్ హూ ఇస్ ఫ్రమ్ గోవా సిట్స్ థర్డ్ టు ద రైట్ ఆఫ్ ద పర్సన్ హూ ఇస్ ఫ్రమ్ హర్యానా. హర్యానాకి రైట్ సైడ్ థర్డ్ పొజిషన్ లో గోవా ఉండాలి. అంతేనా? మనకి ఇంకా ఇక్కడ ఏం ప్లేసెస్ మిగిలాయి? 4 ప్లేసెస్ మిగిలాయి. ఇంకేదైనా పాయింట్ మనం విడిచిపెట్టేస్తామా? లేదు. చూడండి, ఇప్పుడు హర్యానాకి రైట్ సైడ్ థర్డ్ పొజిషన్ లో గోవా ఉండాలి. ఆ రెండింటిని సెట్ చేద్దాం. హర్యానా ఇప్పుడు ఇక్కడ పెట్టాం అనుకోండి, R దగ్గర హర్యానా పెట్టాం అనుకోండి, రైట్ సైడ్ థర్డ్ పొజిషన్ లో, అంటే ఇక్కడ గోవా పెట్టుకోవచ్చు, అదొక పాసిబిలిటీ ఉంది. ఇంకొకటి, T దగ్గర హర్యానా పెట్టాం అనుకోండి, రైట్ సైడ్ థర్డ్ పొజిషన్ లో, అంటే S దగ్గర గోవా పెట్టుకోవచ్చు.
ఎస్ దగ్గర హర్యానా పెట్టినా రైట్ సైడ్ థర్డ్ పొజిషన్, ఆర్ దగ్గర గోవా పెట్టుకోవచ్చు. సో ఎక్కడి నుంచి ఎక్కడికి చూసినా మనకి పాసిబిలిటీ ఉంది, ఎక్కడైనా గోవా పెట్టుకోవచ్చు. సో ఈ పాయింట్ కి వెళ్లే ముందు ఇంకేదైనా పాయింట్ మనకి యూజ్ అవుతుందేమో చూద్దాం. ఓకేనా? చూడండి, ఫస్ట్ నుంచి ఇంకేం పాయింట్ వదిలేసాం. సెకండ్ టు ద లెఫ్ట్ ఆఫ్ పి హూ ఇస్ ఫ్రమ్ జమ్మూ, పి జమ్మూ పెట్టేసాం. ద పర్సన్ హూ ఇస్ ఫ్రమ్ గోవా చూడండి. వి హూ ఇస్ ఫ్రమ్ పూణే సిట్స్ సెకండ్ టు ద లెఫ్ట్ ఆఫ్ యూ ఢిల్లీ. వి సిట్స్ థర్డ్ టు ద లెఫ్ట్ ఆఫ్ పంజాబ్. There are 3 persons sits between P and R who is from Mumbai. R Mumbai అని ఇచ్చేసారు చూడండి. సో ఆర్ దగ్గర ముంబై పెట్టేసుకుంటాం, అది క్వశ్చన్ లో క్లియర్ గా ఇచ్చేసాడు కాబట్టి. ఓకే, ఇప్పుడు ఇంకేంటి, ఇప్పుడు మనం ఈ గోవా హర్యానా సెట్ చేసేసుకోవచ్చు. ఇప్పుడు ఎక్కడ పెడతాం, ఇక్కడ హర్యానా పెట్టాం అనుకోండి, రైట్ సైడ్ థర్డ్ పొజిషన్ 1 2 3 అంటే ఇక్కడ గోవా వస్తుంది. ఇంకే పాసిబిలిటీ లేదు, ఇక్కడ హర్యానా పెట్టినా రైట్ సైడ్ థర్డ్ పొజిషన్ ఖాళీ లేదు, ఇక్కడ పెట్టినా రైట్ సైడ్ థర్డ్ పొజిషన్ ఖాళీ లేదు, కాబట్టి హర్యానా ఇక్కడే వస్తుంది, గోవా ఇక్కడే వస్తుంది. నెక్స్ట్ డబ్ల్యూ, ఇంకేం మిగిలిపోయింది, ప్లేస్ అన్ని పెట్టేసాం, ఒక ప్లేస్ మిగిలిపోయింది, యూపీ మిగిలిపోయింది. సో యూపీకి డబ్ల్యూ. ఇది పజిల్, అర్థమైందా? యూవి చెక్ చేయాలా, యూకి వికి పాయింట్ ఎక్కడ ఇచ్చాడు. ఓకే, వి హూ ఇస్ ఫ్రమ్ పూణే, వి పూణే ఉన్నారు. సిట్స్ సెకండ్ టు ద లెఫ్ట్ ఆఫ్ యూ, యూకి లెఫ్ట్ సైడ్ సెకండ్ పొజిషన్ లో ఉండాలి, సరిపోయింది కదా. ఇక్కడ యూ ఉంది, యూకి లెఫ్ట్ సైడ్ సెకండ్ పొజిషన్ లో వి ఉంది, సరిపోయింది కదా. యూ ఇస్ ఫ్రమ్ ఢిల్లీ. క్వశ్చన్ చూద్దాం. హూ ఇస్ సిట్టింగ్ ఆపోజిట్ టు పి, పికి ఆపోజిట్ లో ఎవరున్నారు, పి ఏమో మనకి ఇక్కడ ఉంది, పికి ఆపోజిట్ లో ఎవరున్నారు, ఆర్ ఉన్నారు. సో ఆన్సర్ ఆర్. సెకండ్ క్వశ్చన్, ఎస్ ఈస్ ఫ్రమ్ విచ్ సిటీ, ఎస్ ఏ సిటీకి చెందిన పర్సన్, ఎస్ ఇక్కడ ఉన్నాను, ఎస్ ఏ సిటీ, గోవా ఇది. సో ఎస్ గోవాకి చెందిన పర్సన్. నెక్స్ట్, దేర్ ఆర్ 8 persons PQRST. ఓ సారీ, పజిల్ అదే కదా. క్వశ్చన్ చూద్దాం. హూ ఇస్ ఫ్రమ్ యూపీ, యూపీకి చెందిన పర్సన్ ఎవరు, డబ్ల్యూ. నెక్స్ట్, హూ ఇస్ సిట్టింగ్ ఫోర్త్ టు ద లెఫ్ట్ ఆఫ్ ద వన్ హూ ఇస్ ఫ్రమ్ హర్యానా, హర్యానాకి ఫోర్త్ టు ద లెఫ్ట్ లో ఎవరున్నారు, హర్యానా మనకి ఇక్కడ ఉంది, లెఫ్ట్ సైడ్ ఫోర్త్ పొజిషన్ 1 2 3 4, వి పూణే, వి పూణే ఆన్సర్. నెక్స్ట్, హూ ఇస్ సిట్టింగ్ థర్డ్ టు ద రైట్ ఆఫ్ యూ, యూ కి రైట్ సైడ్ థర్డ్ పొజిషన్ లో, యూ ఎక్కడ ఉంది, ఇక్కడ ఉంది, యూ ఢిల్లీ, రైట్ సైడ్ థర్డ్ పొజిషన్ 1 2 3, పి జమ్మూ ఆన్సర్, పి జమ్మూ. అది పజిల్. నెక్స్ట్ క్వశ్చన్ ఏంటో చూద్దాం. నెక్స్ట్ పజిల్, 8 persons ఉన్నారు, ABCDEFGNH, 8 persons, 1 2 3 4 5 6 7 8, 8 persons ఉన్నారు. ఆ సిరీస్ సర్క్యులర్ టేబుల్ అండ్ దే ఆర్ ఆల్ ఆఫ్ డిఫరెంట్ ఏజెస్, ఒక్కొక్కరికి ఒక్కొక్క డిఫరెంట్ ఏజెస్ ఉన్నాయంట. ఆ ఏజెస్ ఏంటో ఇక్కడ వేసుకుందాం ఒకసారి. 24 15 నెక్స్ట్ 19 30 27 45 36 10. ఇవి వాళ్ళ 8 members తాలూకా ఏజెస్. ఇది సెపరేట్ గా ఎందుకు వేసాను అంటే ఏ ఏజ్ ఎవరో మనకి రాసుకోవడానికి వీలుగా ఉంటుంది ఈ టేబుల్లో, అందుకని సెపరేట్ గా వేసాను. నెక్స్ట్, 4 of them are facing towards సెంటర్. ఇందులో నలుగురు సెంటర్ ని ఫేస్ చేస్తున్నారు, నలుగురు రెస్ట్ అవుట్ సైడ్, రిమైనింగ్ నలుగురు అవుట్ సైడ్ ఫేస్ చేస్తున్నారు. ఓకేనా? ఇప్పుడు చూద్దాం. B sits second to the left of A who is 6 years younger than G. చూడండి, B sits second to the left of A. A అనే పర్సన్ కి లెఫ్ట్ సైడ్ సెకండ్ పొజిషన్ లో B ఉందంట. ఏ అనే పర్సన్ కి లెఫ్ట్ సైడ్ సెకండ్ పొజిషన్ లో బి ఉంది. ఓకే, పెడతాను. ఇప్పుడు ఎక్కడ ఇంకా ఏ గురించి, ఏ ఏజ్ గురించి ఒక హింట్ ఇచ్చాడు. ఏ
హూ ఈజ్ 6 years యంగర్ దాన్ జీ, అంటే జీ కన్నా ఏ 6 సంవత్సరాలు చిన్న అంట. యంగర్ అంటే చిన్న. ఓకే, 6 సంవత్సరాలు చిన్న. 6 సంవత్సరాలు చిన్న అని ఇచ్చాడు కాబట్టి మనకి ఇక్కడ వాళ్ళ ఏజెస్ ఇచ్చేసాడు కదా. సో 6 years డిఫరెన్స్ లో ఏ నెంబర్స్ ఉన్నాయో చూస్తే మనకి ఈజీగా ఉంటుంది. మీరు అబ్జర్వ్ చేస్తే 24-30 డిఫరెన్స్ ఎంత? 6 years 24 కి 30 కి. సో ఇక్కడ పెట్టుకునే ఛాన్స్ ఉంది. నెక్స్ట్ 30-36 ఈ రెండింటికి కూడా మనకి 6 years డిఫరెన్స్ ఉంది. ఇంకా ఏ నెంబర్స్ కి డిఫరెన్స్ 6 రాదు. ఒకటి 24-30 ఒక పేరు, ఇంకొక పేరు 30-36. సో ఈ రెండు పేర్స్ లో మనం ఏని జీని ప్లేస్ చేయొచ్చు. కానీ రెండు పేర్స్ ఉన్నాయి కాబట్టి ఎక్కడ ప్లేస్ చేయాలో సరిగ్గా చెప్పలేం. సో రిమైనింగ్ ఫస్ట్ వేసుకుందాం ఏని రెండు పాసిబిలిటీస్ లో రెండు డైరెక్షన్స్ వేసుకుందాం. ఒకటి ఇన్సైడ్ వేద్దాం, ఒకటి అవుట్ సైడ్ వేద్దాం. ఓకేనా? ఇప్పుడు ఏం చెప్పాడు? B6 సెకండ్ టు ద లెఫ్ట్ ఆఫ్ ఏ కి లెఫ్ట్ సైడ్ సెకండ్ పొజిషన్ లో బిని పెట్టుకుందాం. ఇక్కడ బి, ఇక్కడ కూడా ఏ కి లెఫ్ట్ సైడ్ సెకండ్ పొజిషన్ లో బిని పెట్టుకుందాం. ఓకేనా? నెక్స్ట్ పాయింట్ చూడండి. బి అండ్ ఏ హూ ఈజ్ నాట్ యంగెస్ట్ ఫేస్ ఆపోజిట్ డైరెక్షన్. బిఏ వీళ్ళిద్దరూ కూడా ఆపోజిట్ డైరెక్షన్ ఫేస్ చేస్తారంట. ఏ ఏమో అందరికన్నా చిన్న కాదు అని చెప్తున్నాడు. ఏ ఈజ్ నాట్ యంగెస్ట్ అంటే ఏకి ఏ ఏజ్ 10 కాదు అని అర్థం. అందరికన్నా ఇక్కడ చిన్న నెంబర్ ఏది ఉంది? 10 కదా. సో యంగెస్ట్ ఎవరు? 10 అవుతారు. సో ఏ 10 కాదు అని చెప్తున్నారు. అక్కడ మనం వేసుకోం 10 అని. అండ్ ఏ బి రెండు ఆపోజిట్ డైరెక్షన్స్ ఫేస్ చేస్తున్నారు. ఇక్కడ ఏ ఇన్సైడ్ కాబట్టి బి అవుట్ సైడ్ వేసాను, ఇక్కడ ఏ అవుట్ సైడ్ కాబట్టి బి ఇన్సైడ్ వేస్తున్నాను. ఓకేనా? నెక్స్ట్ పాయింట్ చూడండి. హెచ్ ఏజ్ ఇస్ అ పర్ఫెక్ట్ స్క్వేర్. హెచ్ తాలూకా ఏజ్ పర్ఫెక్ట్ స్క్వేర్ అంట. మనకి ఇచ్చిన ఏజెస్ లో పర్ఫెక్ట్ స్క్వేర్ ఏంటి? 24 కాదు, 15 కాదు. పర్ఫెక్ట్ స్క్వేర్ అంటే ఏంటి? దాని స్క్వేర్ రూట్ మనకి కరెక్ట్ గా ఇంటిజర్ వస్తుంది. అంటే 2 స్క్వేర్ ఏంటి? 4 ఒక పర్ఫెక్ట్ స్క్వేర్, 3 స్క్వేర్ 9 ఒక పర్ఫెక్ట్ స్క్వేర్, 4 స్క్వేర్ 16 పర్ఫెక్ట్ స్క్వేర్, 5 స్క్వేర్ 25 పర్ఫెక్ట్ స్క్వేర్, అండ్ 6 స్క్వేర్ 36 పర్ఫెక్ట్ స్క్వేర్. మనకి 36 ఉంది, అంతకన్నా పెద్ద నెంబర్స్ లేవు. 7 స్క్వేర్ 49, కానీ ఇక్కడ 45 ఉంది హైయెస్ట్ నెంబర్. సో మనకున్న పర్ఫెక్ట్ స్క్వేర్ లో ఏది వచ్చింది? 36 వచ్చింది. సో 36 ఏజ్ ఎవరికి ఉంది? హెచ్ కి ఉంది. 36 దగ్గర హెచ్ వేసుకున్నాం. ఇందాక మనం ఏ కి జీ కి ఏజెస్ కోసం చూసుకున్నాం కదా. ఏ కి జీ కి మధ్యలో 6 years గ్యాప్ ఉండాలి అనుకున్నాం. 30 కి 36 కి 6 years గ్యాప్ ఉంది. ఈ రెండు పొజిషన్ లో ఇప్పుడు ఏజీ పెట్టుకోవడం మనకు అవుతుందా? అవ్వదు, ఎందుకంటే ఆల్రెడీ 36 హెచ్ అని ఫిక్స్ అయిపోయింది. సో ఈ పాసిబిలిటీ కాకుండా ఇంకో పాసిబిలిటీ కూడా చూసుకున్నాం. 24-30 24 కి 30 కి కూడా 6 years డిఫరెన్స్ ఉంది. ఏమని చెప్పాడు? జీ కన్నా ఏ 6 సంవత్సరాలు చిన్న అన్నాడు. సో ఇప్పుడు జీ 30 వేసుకున్నాం అనుకోండి, 6 years చిన్న అయినా 24 దగ్గర ఏ పెట్టుకోవచ్చు కదా. ఇది ఏ కి జీ కి ప్లేస్ చేసేసుకున్నాం వాళ్ళ ఏజెస్. ఓకేనా? సైమల్టేనియస్ గా ఏజ్, సిట్టింగ్ అరేంజ్మెంట్ రెండు కలిపి చేసుకోవాలి. నెక్స్ట్, ద వన్ హూ ఈస్ 30 years old సిట్స్ థర్డ్ టు ద రైట్ ఆఫ్ బి. బి కి రైట్ సైడ్ థర్డ్ పొజిషన్ లో 30 years పర్సన్ కూర్చున్నారంట. 30 years పర్సన్ ఎవరు? జీ. సో బి కి రైట్ సైడ్ థర్డ్ పొజిషన్ లో జీ. ఇక్కడ కూడా బి కి రైట్ సైడ్ థర్డ్ పొజిషన్ లో జీ. ఓకేనా? నెక్స్ట్, బోత్ ద ఇమీడియట్ నైబర్స్ ఆఫ్ జీ ఫేస్ ఆపోజిట్ డైరెక్షన్ ఆఫ్ జీ. అంటే దీని అర్థం ఏంటి? జీ ఏ డైరెక్షన్ అయితే ఫేస్ చేస్తుందో ఆ డైరెక్షన్ కి ఆపోజిట్ గా ఆ పక్కన ఉన్న ఇద్దరు కూడా ఫేస్ చేస్తారంట. అంటే ఒకవేళ జీ ఇన్సైడ్ అనుకోండి, జీ పక్కన ఉన్న ఇద్దరు కూడా అవుట్ సైడ్ ఫేస్ చేస్తారు. అది దాని అర్థం. సో ఇక్కడ మనకి జీ డైరెక్షన్ తెలియదు కాబట్టి అది తర్వాత చూద్దాం లాస్ట్ లో. నెక్స్ట్ పాయింట్ ఏముంది? డి సిట్స్ సెకండ్ టు ద రైట్ ఆఫ్ జీ బట్ డస్ నాట్ నియర్ టు బి. అంటే అర్థం ఏంటి? ఎఫ్ ఏమో జీ కి రైట్ సైడ్ సెకండ్ పొజిషన్ లో కూర్చుంటుందంట. జీ కి రైట్ సైడ్ సెకండ్ పొజిషన్ లో ఎఫ్ ఉండాలి, కానీ బి పక్కన ఉండకూడదు. ఇది చూడండి, ఇక్కడ ఒకవేళ జీ మనం ఇన్సైడ్ వేసాం అనుకోండి, జీ ఇన్సైడ్ పెట్టాం అనుకోండి, రైట్ సైడ్ సెకండ్ పొజిషన్ లో ఇక్కడ మనం ఎఫ్ పెట్టుకోవాలి. కానీ కంటిన్యూషన్ ఏమి ఇచ్చాడు? బి పక్కన ఎఫ్ ఉండకూడదు అని ఇచ్చాడు. సో ఇక్కడ మనం చెప్పండి ఒకసారి జీ చెప్పరా? అంటే జీ 30 years అని ఎలా తీసుకున్నారు? ఓకే చెప్తాను. ఇక్కడ ఫస్ట్ పాయింట్ మీరు అబ్జర్వ్ చేస్తే ఏ ఈజ్ 6 years యంగర్ దాన్ జీ అని అన్నాడు. అంటే జీ కన్నా ఏకి ఏ 6 years చిన్న అని అర్థం. 6 years చిన్న అంటే మనం ఏం తీసుకుంటాం? మనకు ఆల్రెడీ వాళ్ళ ఏజెస్ మనకి ఇచ్చేసాడు. సో వాళ్ళకి ఇచ్చిన ఏజెస్ లో
ఏ ఇద్దరికి మధ్య 6 years గ్యాప్ ఉందో చెక్ చేసుకుంటాం. అలా చెక్ చేసుకుంటే 24 కి 30 కి మనకి 6 years గ్యాప్ వచ్చింది. నెక్స్ట్ 30 కి 36 కి కూడా 6 years గ్యాప్ ఉంది. అంతేనా? సో ఇప్పుడు మనం ఏని జీని ఎక్కడ పెట్టుకుంటాం? అయితే 24 30 అవ్వాలి వాళ్ళిద్దరు ఏజెస్, లేకపోతే 30 36 అవ్వాలి. 6 years గ్యాప్ వచ్చేవి ఈ 2 పాసిబిలిటీస్ ఉన్నాయి. 24 30 అవ్వాలి, లేకపోతే 30 36 అవ్వాలి. నెక్స్ట్ పాయింట్ లో హెచ్ ఏజ్ పర్ఫెక్ట్ స్క్వేర్ అని ఇచ్చేసాడు. పర్ఫెక్ట్ స్క్వేర్ ఇక్కడ ఉన్న వాటిలో 36 ఒక్కటే ఉంది కాబట్టి 36 దగ్గర హెచ్ పెట్టేసాం. ఇక్కడ మనకు ఒక పాసిబిలిటీ ఎలిమినేట్ అయిపోయినట్టే కదా. ఇప్పుడు 30 36 లో మనం ఏ జీ పెట్టడానికి అవ్వదు, ఎందుకంటే అక్కడ ఆల్రెడీ హెచ్ ఉంది కాబట్టి. సో మిగిలిపోయిన పాసిబిలిటీ ఏంటి? 24 30. ఈ రెండిట్లోనే మనం ఏ జీ పెట్టడానికి పాసిబిలిటీ ఉంది. 6 years గ్యాప్ ఈ రెండింటి మధ్యనే ఉంది, ఇంకెక్కడా లేదు. కాబట్టి ఏ చిన్నది కదా, ఏ ఈజ్ యంగర్ దాన్ జీ అన్నాడు. సో చిన్న నెంబర్ దగ్గర ఏని పెట్టుకున్నాం, పెద్ద నెంబర్ దగ్గర జీని పెట్టుకున్నాం. అందుకే 30 years దగ్గర జీ వచ్చింది. బి కి రైట్ సైడ్ థర్డ్ పొజిషన్ లో 30 years పర్సన్ ఉండాలి కాబట్టి 30 years పర్సన్ జీ కాబట్టి ఇక్కడ జీని పెట్టుకున్నాం. ఓకేనా? ఎస్ మ్యామ్, థ్యాంక్ యూ. ఇప్పుడు మనం చేస్తున్న పాయింట్ ఏంటి? జీకి రైట్ సైడ్ సెకండ్ పొజిషన్ లో ఎఫ్ ఉండాలి, ఎఫ్ బి పక్కన ఉండకూడదు. ఇక్కడ జీ మనం ఇన్సైడ్ పెట్టుకుంటే ఎఫ్ బి పక్కనే వచ్చేస్తుంది కాబట్టి అలా పెట్టకూడదు. కాబట్టి జీ అవుట్ సైడ్ పెట్టుకుంటాం, అప్పుడు ఎఫ్ ఇక్కడ వస్తుంది. ఇక్కడ జీ అవుట్ సైడ్ పెట్టామనుకోండి, అప్పుడు ఎఫ్ ఇక్కడ వస్తుంది, బి పక్కన అయిపోతుంది. అలా అవ్వకూడదు మనకి. సో ఇక్కడ జీని ఇన్సైడ్ పెట్టుకుంటే రైట్ సైడ్ సెకండ్ పొజిషన్, ఇక్కడ ఎఫ్ వస్తుంది. నెక్స్ట్ ఆ బిఫోర్ పాయింట్ లో ఏముంది? both the immediate neighbors of G face opposite direction of G. G ఏదైతే ఫేస్ చేస్తుందో పక్కన ఇద్దరు నైబర్స్ కూడా దానికి ఆపోజిట్ ఉండాలి. ఇక్కడ G అవుట్ సైడ్ కాబట్టి పక్కన ఇద్దరు ఇన్సైడ్, ఇక్కడ G ఇన్సైడ్ కాబట్టి పక్కన ఇద్దరు అవుట్ సైడ్. డైరెక్షన్స్ కూడా పెట్టేసాం. నెక్స్ట్ the one whose age is perfect cube faces inside and sits opposite to E. పర్ఫెక్ట్ క్యూబ్ ఉన్న పర్సన్ ఇన్సైడ్ ఫేస్ చేస్తున్నారు, ఈ కి ఆపోజిట్ గా ఉన్నారు. పర్ఫెక్ట్ క్యూబ్ మనకి ఇక్కడ ఏ నెంబర్ ఉంది? క్యూబ్స్ చెక్ చేసుకుందాం. 2 క్యూబ్ ఎంత? 8 లేదు. 3 క్యూబ్ 27 ఉంది కదా. 4 క్యూబ్ అంటే 64 అయిపోతుంది, మనకి అంత పెద్ద నెంబర్ కూడా లేదు. సో 3 క్యూబ్ 27 పర్ఫెక్ట్ క్యూబ్ ఇక్కడ ఉంది. సో 27 దగ్గర 27 years ఏజ్ ఉన్న పర్సన్ ఎవరికి ఆపోజిట్ గా కూర్చోవాలి? ఈ కి ఆపోజిట్ గా కూర్చోవాలి. మనకి ఈ ఎక్కడ పెడతాము తెలుసా? తెలీదు. సో ఆ పాయింట్ ప్రస్తుతానికి పక్కన పెడదాం. చూడండి, ఆపోజిట్ టు ఈ కంటిన్యూషన్ ఉంది. హూ ఈజ్ నాట్ ఇమీడియట్ నైబర్ ఆఫ్ ఎఫ్ అంటే ఈ ఏమో ఎఫ్ పక్కన ఉండకూడదు అంట. సో చూడండి, ఎఫ్ పక్కన ఈ పెట్టకూడదు అంటే ఇక్కడ ఈ రాదు. ఇంకెక్కడ పాసిబిలిటీస్ ఉన్నాయి? ఈకి ఈ 3 పాసిబిలిటీస్ ఉన్నాయి. అంతేనా? ఈ 3 పాసిబిలిటీస్ ఎక్కడ పెట్టినా మనకి ప్రాబ్లం అవుతుంది. ప్రాబ్లం అవ్వదు. చూడండి, ఇక్కడ మనకి ఈ 3 పాసిబిలిటీస్ ఉన్నాయి కదా ఈ పెట్టుకోవడానికి. సపోజ్ ఈ ఇక్కడ పెట్టాం అనుకోండి, ఆపోజిట్ పర్సన్ కి 27 years ఉండాలి. పర్ఫెక్ట్ క్యూబ్ అన్నాడు కదా, 27 years ఉండాలి. కానీ మనకి ఏ ఏజ్ ఎంత? మనకి 24. ఆల్రెడీ ఏ ఏజ్ మనకి తెలుసు 24 అని, కాబట్టి ఇక్కడ ఈయన పెట్టడం అవ్వదు. సపోజ్ ఇక్కడ ఈయన పెట్టాం అనుకోండి, ఈకి ఆపోజిట్ లో ఉన్న పర్సన్ కి 27 years ఉండాలి, కానీ జీ ఉంది. జీ ఏజ్ మనకి తెలుసు కదా 30 years అని. సో ఇక్కడ కూడా ఈ పెట్టడానికి అవ్వదు. ఇంకా పెట్టే ఛాన్స్ ఎక్కడ ఉంది? ఈకి ఇక్కడ ఉంది. ఇక్కడ ఈయన పెట్టుకుంటే ఈకి ఆపోజిట్ లో ఉన్న పర్సన్ ఎఫ్ ఇయర్స్ 27. సో 27 దగ్గర ఎఫ్ పెట్టుకుంటాం. ఇక్కడ కూడా అంతే. ఏమని చెప్పాడు? ఎఫ్ పక్కన ఈ ఉండకూడదు అని చెప్పాడు. అంటే ఇక్కడ ఈ పెట్టాం, ఉన్నవి ఈ 3 ప్లేస్లు. ఇక్కడ ఈ పెట్టుకుంటే ఆపోజిట్ లో ఏ వచ్చేస్తుంది కాబట్టి అవ్వదు. ఇక్కడ ఈ పెట్టుకున్నా, ఇక్కడ ఈ పెట్టిన ఆపోజిట్ లో ఏ వచ్చేస్తుంది కాబట్టి ఇక్కడ అవ్వదు. సో మిగిలిపోయింది ఇక్కడ ఈయన పెట్టుకుంటే ఆపోజిట్ లో ఉన్న ఎఫ్ కి 27 వస్తుంది. ఇక్కడ కూడా ఎఫ్ ఇయర్స్ 27 వచ్చింది కాబట్టి సేమ్ ఇలానే వచ్చినాం. నెక్స్ట్ పాయింట్, నాట్ మోర్ దాన్ 2 persons సిట్ టుగెదర్ ఫేసింగ్ సేమ్ డైరెక్షన్. సేమ్ డైరెక్షన్ లో ఇద్దరికన్నా ఎక్కువ మంది ఒకే దగ్గర కూర్చోకూడదు. అంటే వరుసగా ఇద్దరికన్నా ఎక్కువ పర్సన్స్ సేమ్ డైరెక్షన్ లో కూర్చోకూడదు. మాక్సిమం ఇద్దరే కూర్చోవాలి. నెక్స్ట్, హెచ్ డస్ నాట్ సిట్ జస్ట్ నియర్ టు జీ. అంటే జీకి నైబర్ గా హెచ్ ఉండకూడదు అని చెప్తున్నాడు సింపుల్ గా. సో జీ నైబర్స్ ఈ ఇద్దరు, ఈ 2 ప్లేసుల్లో హెచ్ పెట్టకపోతే ఇంకా మిగిలిపోయిన హెచ్ ప్లేస్ ఎక్కడ వస్తుంది? ఇక్కడ వస్తుంది. హెచ్ ఏజ్ మనకు ఆల్రెడీ తెలుసు, అది వదిలేయండి. ఇప్పుడు జీకి ఆపోజిట్ ఇక్కడ పెట్టకూడదు అంటే హెచ్ ఎక్కడ పెట్టాలి? ఇక్కడ పెట్టాలి హెచ్. ఓకేనా? నెక్స్ట్, ద వన్ హూ ఈజ్ ఓల్డెస్ట్ ఫేసెస్ ఇన్సైడ్. ఓల్డెస్ట్ ఎవరైతే అందరికైనా పెద్దవాళ్ళో
వాళ్ళు ఇన్సైడ్ ఫేస్ చేస్తున్నారంట. ఇందాక ఒక పాయింట్ మనం వేసుకోవడం మర్చిపోయాం ఎఫ్ గురించి వేసేటప్పుడు. పర్ఫెక్ట్ క్యూబ్ చూడండి, పర్ఫెక్ట్ క్యూబ్ ఈజ్ ఇన్సైడ్ అన్నాడు కదా, ద వన్ హూజ్ ఏజ్ ఇస్ పర్ఫెక్ట్ క్యూబ్ ఇన్సైడ్. పర్ఫెక్ట్ క్యూబ్ ఏంటి? ఎఫ్ మనకు వచ్చింది కదా, ఎఫ్ డైరెక్షన్ వేసుకోవడం మర్చిపోయాం. ఇన్సైడ్, ఇక్కడ ఇన్సైడ్. మీరు క్లియర్ గా అబ్జర్వ్ చేస్తే ఈ పాయింట్ లో మనకి నాట్ మోర్ దెన్ 2 persons సిట్టింగ్ సేమ్ డైరెక్షన్. సేమ్ డైరెక్షన్ లో ఇద్దరు కన్నా ఎక్కువ కూర్చోకూడదు అని ఇచ్చాడు. కానీ ఇక్కడ మనకి ఏమొచ్చింది? ముగ్గురు డైరెక్షన్స్ సేమ్ వచ్చేసాయి పక్క పక్కన. అలా రాకూడదు కదా, సో ఇది రాంగ్. ఇది క్లియర్ చేసేద్దాం. క్లియర్ చేసేస్తే ఉన్నది ఇది. ఇక్కడ మనం ఏం పెట్టుకోవాలి? ఎఫ్ ఇన్సైడ్ పెట్టాము, డైరెక్షన్స్ కూడా సరిపోయాయి. నెక్స్ట్ ఏం చెప్పాడు? ఇప్పుడు ఈ పాయింట్ కి వచ్చేద్దాం. ఓల్డెస్ట్ పర్సన్ ఇన్సైడ్ ఫేస్ చేయాలి అంటే 45 years ఉన్న పర్సన్ ఇన్సైడ్ ఫేస్ చేయాలి. 45 years ఎవరికి ఉన్నాయి మనకి తెలుసా? చూడండి, మనకి డైరెక్షన్స్ అన్నిటికీ వచ్చేసాయి. ఇన్సైడ్ ఫేస్ చేయాల్సినవి చూద్దాం. ఇన్సైడ్ ఫేస్ చేసినవి ఏమున్నాయి? ఎఫ్, జి, బి ఉన్నాయి. ఆ మూడిటికి మనకి ఏజెస్ తెలుసు. బికి ఏజ్ తెలియదు, ఎఫ్ కి, జి కి తెలుసు. నెక్స్ట్ ఖాళీగా ఏమున్నాయి? ఈ, హెచ్ ఉన్నాయి. హెచ్ ఏజ్ అలాగూ కాదు, ఈ ఒకటి ఖాళీగా ఉంది. ఇప్పుడు మనకి అయితే ఈ గాని బి గాని 45 అవ్వాలి, ఎందుకంటే ఈకి ఇన్సైడ్ వేసుకోవడానికి ఛాన్స్ ఉంది, బి ఆల్రెడీ ఇన్సైడ్ లోనే ఉంది కాబట్టి ఇక్కడ మనం 45 వేసుకోవడానికి ఛాన్స్ ఉంది. కాబట్టి ప్రస్తుతానికి ఆ పాయింట్ వీళ్ళిద్దరి దగ్గర గుర్తు పెట్టుకొని అలా ఉంచుతాం. నెక్స్ట్, డిఫరెన్స్ బిట్వీన్ ఏజెస్ ఆఫ్ సి అండ్ డి ఈస్ 5 years. సి కి డి కి మధ్య డిఫరెన్స్ అంట 5 years అంట. ఓకేనా? ఇప్పుడు డిఫరెన్స్ 5 years పెట్టాలంటే ఎవరెవరికి చూడండి, మనకు మిగిలిపోయిన ఆప్షన్స్ లో దేనికి మధ్య 5 years ఏజ్ గ్యాప్ ఉందో చూడండి. 10, 15. మీరు అబ్జర్వ్ చేస్తే 10 కి 15 కి 5 years ఏజ్ గ్యాప్ ఉంది. డి కి సి కి మధ్య కూడా 5 years ఏజ్ గ్యాప్ ఉండాలి. అంతేనా? అయితే ఇప్పుడు మనకి ఏం పెట్టుకోవచ్చు? 10 దగ్గర either సి ఆర్ డి రావాలి, 15 దగ్గర కూడా either సి ఆర్ డి. వాళ్ళిద్దరికి మధ్య ఏజ్ డిఫరెన్స్ 5 years అని ఇచ్చాడు, కానీ ఎవరు చిన్న ఎవరు పెద్ద మనకి ఇవ్వలేదు కదా, సికి డికి. సో డిఫరెన్స్ 5 years కాబట్టి ఈ 10, 15 ఈ రెండు సికి డికి చెందుతాయి. కానీ దేనికి 10 దేనికి 15 అని మనకు తెలియదు కాబట్టి సి ఆర్ డి అని వేసుకున్నాం. ఓకేనా? నెక్స్ట్, యంగెస్ట్ పర్సన్ ఈజ్ నాట్ ఇమీడియట్ నైబర్ ఆఫ్ ఈ. ఈ పక్కన యంగెస్ట్ పర్సన్ రాకూడదు అంట. ఓకే, ఈ పక్కన యంగెస్ట్ పర్సన్ వేసుకోకూడదు, బానే ఉంది. మనకి మిగిలిపోయిన ఆల్ఫాబెట్స్ చూడండి, ఇక్కడ 2 places మిగిలిపోయాయి. మనకి మిగిలిపోయిన ఆల్ఫాబెట్స్ కూడా సి, డి. ఆ రెండింటిని ఎక్కడ ప్లేస్ చేయాలో కూడా మనకి ఏ పాయింట్ ని సి గురించి డి గురించి ఇవ్వలేదు, కాబట్టి ఇక్కడ కూడా సి ఆర్ డి వేసుకుంటాం. ఓకేనా? ఈ ఇక్కడ యంగెస్ట్ పర్సన్ రాకూడదు అని చెప్పారు, అంటే ఈ యంగెస్ట్ పర్సన్ ఎవరు? 10 years ఉన్న పర్సన్ రాకూడదు. కానీ 10 years ఎవరికి ఉంది? సికా డికా? మనకి తెలియదు కదా క్లారిటీగా. సో తెలియదు కాబట్టి ఎయిదర్ ఆర్ కేసే, సి ఆర్ డి. సి మీద డి మీద మనకి క్వశ్చన్ వస్తే ఏం చెప్తాం? డేటా నాట్ సఫిషియంట్ అని చెప్తాం. నెక్స్ట్, ఇప్పుడు మనకి ఏజెస్ ఏం మిగిలిపోయాయి? 19, 45 మిగిలిపోయాయి. 19, 45 వేయగలమా? కూర్చోండి. 45 years పర్సన్ ఇన్సైడ్ ఫేస్ చేస్తున్నారు అని చెప్పారు, బానే ఉంది. ఇన్సైడ్ ఫేస్ చేస్తున్నారంటే మనం ఎక్కడ వేసుకోవచ్చు ఇన్సైడ్? హెచ్ కి డైరెక్షన్ మనకు తెలియడం లేదు, హెచ్ డైరెక్షన్ కోసం కూడా ఎక్కడ చెప్పలేదు. ఇప్పుడు 45 ఇన్సైడ్ అన్నాడు కాబట్టి బి దగ్గర 45 వేసుకోవచ్చు, కానీ పక్కాగా చెప్పగలమా? ఏమో ఈ కూడా ఇన్సైడ్ అవ్వచ్చు కదా, ఈ కూడా 45 వేసుకోవచ్చు కదా. వేసుకోవచ్చు, క్లారిటీగా మనం చెప్పలేకపోతున్నాం, అదొక పాసిబిలిటీ అంతే. సో పజిల్ ఇక్కడతో క్లియర్. ఏంటి మనకు వచ్చిన పజిల్? ఇదే ఆన్సర్. ఇప్పుడు మనకి క్లియర్ గా ఏవొచ్చాయో దాని మీద క్వశ్చన్స్ వస్తే పక్కగా పెట్టేస్తాం. మనకి క్లియర్ గా తెలియనివేవి? సి ఆర్ డి, ఈ రెండిటి పొజిషన్స్ తెలీదు, వాటి రెండిటి ఏజెస్ కూడా 10, 15 అని తెలుసు, కానీ దేనికి 10 దేనికి 15 అన్నది తెలియదు. అది ఒక డేటా ఇన్సఫిషియెంట్, డేటా నాట్ సఫిషియెంట్ ఆన్సర్, అదొకటి వస్తుంది. నెక్స్ట్, హెచ్ కి గానీ ఈకి గానీ డైరెక్షన్ అడిగితే అది కూడా డేటా నాట్ సఫిషియెంట్ అని పెడతాం, ఆర్ కాంట్ బి డిటర్మైన్డ్ అని పెడతాం. తర్వాత 45, 19 ఈ రెండు ఏజెస్ తాలూకా పర్సన్స్ ఎవరు అని అడిగినా సరే మనం కాంట్ బి డిటర్మైన్డ్ పెడతాం. ఓకేనా? అది పర్సన్. చూడండి, క్వశ్చన్స్ చూద్దాం. హూ అమంగ్ ద ఫాలోయింగ్ ఈజ్ ఓల్డెస్ట్ పర్సన్? ఇక్కడ ఓల్డెస్ట్ పర్సన్ ఎవరు? 45 years ఉన్న పర్సనే. 45 years మనకు తెలుసా ఆన్సర్? ఈ గాని బి గాని ఏదైనా 45 అవ్వచ్చు, మనకు తెలియదు కదా కరెక్ట్ గా. సో కాంట్ బి డిటర్మైన్డ్.
నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. హూ ఈస్ 10 years old? 10 years old ఎవరు? సి ఆర్ డి? చెప్పగలమా? చెప్పలేం. ఇప్పుడు ఆప్షన్స్ చూడండి. ఆప్షన్ 1 లో ఎస్ సి ఆర్ డి ఉంటే ఆప్షన్ 1 లో సి, 2 లో డి, 3 లో ఈ, 4 లో 1 and 2, 5 లో కాంట్ బి డిటర్మైన్డ్ ఇచ్చాడు అనుకోండి. ఇప్పుడు ఏం ఆన్సర్ పెడతారు? ఏం ఆన్సర్ పెడతారు? ఎండ్ కాదు, ఇక్కడ 6. ఇప్పుడు ఆప్షన్ 4 పెట్టాలి. ఎందుకంటే మనకి చిన్నవాళ్ళు సి అవుతారు లేకపోతే డి అవుతారు. ఎయిదర్ సి ఆర్ డి అని మనకు తెలుసు కాబట్టి ఎయిదర్ సి ఆర్ డి నే పెట్టాలి. ఒకవేళ ఈ ఆప్షన్ ఇక్కడ ఇవ్వకపోతే అప్పుడు కాంట్ బి డిటర్మైన్డ్ పెడతారు. డిఫరెన్స్ అర్థం చేసుకోండి. ఆప్షన్ 1 ఉంటే ఉన్నదే పెడతాం, ఆ ఆప్షన్ లేకపోతే అప్పుడు కాంట్ బి డిటర్మైన్డ్ పెడతాం. ఓకేనా? నెక్స్ట్, who sits opposite to the one who is 15 years old? 15 years old పర్సన్ కి ఆపోజిట్ లో ఎవరు కూర్చున్నారు? ఇది చెప్పగలమా? అది కూడా కాంట్ బి డిటర్మైన్డ్. ఎందుకంటే 15 ఇదైనా అవ్వచ్చు ఇదైనా అవ్వచ్చు. సో చెప్పలేము. ఏ అయినా అవ్వచ్చు, బి అయినా అవ్వచ్చు. కాబట్టి ఆన్సర్ కాంట్ బి డిటర్మైన్డ్. మ్యామ్ అక్కడ హలో మ్యామ్, చెప్పండి. అక్కడ ఈ పక్కన యంగెస్ట్ కూర్చోరు అని చెప్పారు కదా, సో ఈ పక్కన ఖచ్చితంగా 15 years వస్తారు కదా మ్యామ్. అంతే. ఓకే, అది కూడా కరెక్టే. సో ఈ పక్కన యంగెస్ట్ ఉండకూడదు అన్నారు కాబట్టి ఇక్కడ 15 వస్తుంది, ఇక్కడ 10 వస్తుంది. ఇప్పుడు 15 years కి ఆపోజిట్ ఎవరు అంటే ఏ అని చెప్పొచ్చు. ఓకే, కరెక్టే. ఈ పక్కన యంగెస్ట్ పర్సన్ కూర్చోకూడదు అని చెప్పారు కదా, సో ఈ పక్కన మనం యంగెస్ట్ పెట్టం. సి ఆర్ డి, కాకపోతే ఏజ్ వచ్చేసరికి ఈ పక్కన 15 ఉండాలి, 10 ఉండకూడదు. ఇక్కడ 10, అప్పుడు ఆబ్వియస్లీ 10 ఇక్కడే వస్తుంది మనకి. కరెక్ట్ గా 15 years కి ఆపోజిట్ గా ఎవరు అని అడిగాడు క్వశ్చన్ కూడా, లాజికల్ గా, ప్రాక్టికల్ గా. సో 15 కి ఆపోజిట్ గా ఉన్న పర్సన్ ఏ కదా, సో ఆన్సర్ ఏ అవుతుంది ఇక్కడ. వెరీ గుడ్. నెక్స్ట్, వాట్ ఈస్ ద ఏజ్ ఆఫ్ ఎఫ్? ఎఫ్ ఏజ్ ఎంత? 27. నెక్స్ట్, who sits immediate left of the one who is 19 years old? 19 years old person కి immediate left లో ఎవరున్నారు? 19 years ఏజ్ పర్సన్ ఎవరు? చెప్పలేం కదా. ఈ గాని బి గాని వాళ్ళిద్దరిలో ఎవరికైనా 19 ఉండొచ్చు. సో కాంట్ బి డిటర్మైన్డ్. నెక్స్ట్, అంతే, ఆ క్వశ్చన్ అయిపోయింది. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. సెవెన్ ఫ్రెండ్స్ ఉన్నారు. ఇన్నాళ్ళు మనం 8 చేసాం కదా, ఇప్పుడు 7 ఫ్రెండ్స్ ఉన్నారు. ABCDEFGH సర్కిల్ తీసుకుంటాం. అందులో 7 పర్సన్స్ ని పెట్టుకుందాం. 1 2 3 4 5 6 7. ఓకేనా? వెయిట్, 7 పర్సన్స్ ని తీసుకున్నాం. ఆల్ ఆర్ ఫేసింగ్ ఇన్వర్డ్ అండ్ అవుట్వర్డ్, అంటే కొంతమంది లోపలికి కొంతమంది బయటికి ఫేస్ చేస్తున్నారు. ఈచ్ ఆఫ్ దమ్ వర్క్స్ ఇన్ డిఫరెంట్ డిపార్ట్మెంట్స్. వాళ్ళు ఒక్కొక్కరు ఒక్కొక్క డిపార్ట్మెంట్ లో వర్క్ చేస్తున్నారు. ఏం డిపార్ట్మెంట్స్? ఫైనాన్స్ డిపార్ట్మెంట్, మార్కెటింగ్, సేల్స్, హెచ్ఆర్, జాయింట్ వెంచర్, బ్యాంకింగ్, బిజినెస్. ఓకేనా? ఇప్పుడు హింట్స్ చూద్దాం. సి ఈస్ సిట్టింగ్ థర్డ్ టు ద రైట్ ఆఫ్ జీ. జీ కి రైట్ సైడ్ థర్డ్ పొజిషన్ లో సి ఉందంట. డైరెక్షన్స్ మనకు తెలియదు కదా, సో 2 పాసిబిలిటీస్ వేసుకున్నాం. 1 2 3 4 5 6 7. ఓకేనా? ఏమిచ్చాడు? జీ ఈస్ ఫేసింగ్ టువర్డ్స్ సెంటర్. సో జీ గురించి మనకు ముందే ఇచ్చేసాడు చూడండి, సెకండ్ పాయింట్ లో జీ ఈస్ ఫేసింగ్ టువర్డ్స్ సెంటర్ అని ఇచ్చేసాడు. సో మనం తీసుకున్నప్పుడే జీ తీసుకుంటాం, సెంటర్ కాబట్టి మనకి ఈజీగా ఉంది కాబట్టి స్టార్ట్ చేయడానికి. తీసుకొని సి సిట్టింగ్ థర్డ్ టు ద రైట్ ఆఫ్ జీ. జీ కి రైట్ సైడ్ థర్డ్ పొజిషన్ లో సి ని పెట్టుకుంటాం. ఓకేనా? నెక్స్ట్, ఓన్లీ 1 person సిట్స్ బిట్వీన్ సి అండ్ హెచ్ఆర్.
సి కి హెచ్ఆర్ కి మధ్యలో కేవలం ఒక పర్సన్ మాత్రమే ఉండాలి. ఓకే, చూడండి సి కి అటువైపు కానీ ఉండొచ్చు, ఇటువైపు కానీ ఉండొచ్చు, చెప్పలేం కదా. సో ఇక్కడ ఒకలాగా అక్కడ ఒకలాగా తీసుకుందాం. ఇక్కడ సి కి ఇటువైపు ఒక పర్సన్ వదిలాను, ఇక్కడ సి కి ఇటువైపు ఒక పర్సన్ వదిలాను. 1 person sits between C and HR. Neighbors of C facing towards outwards. C neighbors ఇద్దరు కూడా అవుట్ సైడ్ చూస్తున్నారంట. నెక్స్ట్, ఓన్లీ a person sitting between F and D. F కి D కి మధ్యలో ఒకలే కూర్చోవాలి, తెలియదు వాళ్ళిద్దరు ఎక్కడ కూర్చోవాలో. F and D are facing towards center. F D వాళ్ళిద్దరు కూడా సెంటర్ నే ఫేస్ చేస్తున్నారు. F D పెట్టుకోవడానికి మనకి ఎక్కడ పాసిబిలిటీ ఉంది అబ్జర్వ్ చేయండి. ఇక్కడ ఎఫ్డి పెట్టుకోవచ్చు, ఆర్ ఇక్కడ ఎఫ్డి పెట్టుకోవచ్చు. సో కరెక్ట్ గా పెట్టలేం కాబట్టి అది తర్వాత చూద్దాం. డి డస్ నాట్ వర్క్ as హెచ్ఆర్. డి ఏమో హెచ్ఆర్ కాదంట. ఓకే, ఏ ఈజ్ అపాయింటెడ్ ఇన్ బ్యాంకింగ్ అండ్ ఫేసింగ్ టువర్డ్స్ సెంటర్. ఏ ఏమో బ్యాంకింగ్ సెంటర్ ని ఫేస్ చేస్తున్నారు. 2 persons ఆర్ సిట్టింగ్ బిట్వీన్ బ్యాంకింగ్ అండ్ మార్కెటింగ్ డిపార్ట్మెంట్. బ్యాంకింగ్ కి మార్కెటింగ్ కి మధ్యలో 2 persons ఉన్నారు. ద పర్సన్ హూ వర్క్స్ ఇన్ జాయింట్ వెంచర్ డిపార్ట్మెంట్ ఈజ్ సిట్టింగ్ జస్ట్ లెఫ్ట్ టు ఈ. ఈ కి జస్ట్ లెఫ్ట్ లో జాయింట్ వెంచర్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఉన్నారు. నెక్స్ట్, సి ఈజ్ ఫేసింగ్ ద సేమ్ డైరెక్షన్ యాజ్ ఈ లుక్స్. ఈ ఎటువైపు చూస్తుందో సి కూడా అటువైపే చూస్తుందంట. ద పర్సన్ హూ వర్క్స్ ఇన్ సేల్స్ ఈజ్ సిట్టింగ్ జస్ట్ లెఫ్ట్ టు ద పర్సన్ ఫ్రమ్ బిజినెస్. బిజినెస్ కి జస్ట్ లెఫ్ట్ లో సేల్స్ పర్సన్ ఉన్నారు. అంతా బానే ఉంది, కానీ మనకి ఎక్కడ డైరెక్ట్ గా వేసుకునే పాయింట్స్ ఏమీ లేవు, ఇండైరెక్ట్ గానే ఉన్నాయి. కాబట్టి మనం పాసిబిలిటీస్ వేసుకోవాలి. చూద్దాం ఎక్కడి వరకు మనం చేసాం. నైబర్స్ ఆఫ్ సి ఫేసింగ్ అవుట్ సైడ్ వరకు చేసామా. ఓన్లీ ఏ పర్సన్ సిట్స్ బిట్వీన్ ఎఫ్ అండ్ డి. ఎఫ్ కి డి కి మధ్యలో ఒక పర్సనే ఉండాలి. అండ్ ఎఫ్ అండ్ డి ఇద్దరు కూడా సెంటరే ఫేస్ చేస్తున్నారంట. చూడండి ఇక్కడ మనం ఎఫ్ డి పెట్టాం అనుకోండి, అవుతుందా? వాళ్ళిద్దరు సెంటర్ ఫేస్ చేయాలని క్లియర్ గా ఇచ్చేసాడు. సో ఇక్కడ ఎఫ్ డి అవ్వదు. నెక్స్ట్, ఇక్కడ ఎఫ్ డి పెట్టుకొని మనం ఇన్సైడ్ పెట్టుకోవచ్చు. నెక్స్ట్, హెచ్ఆర్ కోసం పాయింట్ ఇచ్చాడు, డి డస్ నాట్ వర్క్ ఇన్ హెచ్ఆర్ అని. అంటే డి హెచ్ఆర్ కాదు అని ఇచ్చేసాడు. సో డి కి హెచ్ఆర్ కాకపోతే మనం పెట్టుకోవడానికి ఇంకెక్కడ ఛాన్సెస్ ఉన్నాయి? ఇది ఒకటే కదా ఛాన్సెస్ ఉంది, ఇంకెక్కడైనా ఛాన్స్ ఉందా? డి హెచ్ఆర్ కాకపోవచ్చు, కానీ ఎఫ్ అవ్వచ్చు కదా. అలాని ఎక్కడ ఎఫ్ కి హెచ్ఆర్ పెట్టామనుకోండి, 1 person విడిచిపెడితే అటువైపు ప్లేస్ లేదు, ఇటువైపు ప్లేస్ లేదు, కాబట్టి హెచ్ఆర్ కి ఏది రాదు. ఎఫ్ డి మనం ఇక్కడ పెట్టుకోవచ్చు, కానీ కన్ఫర్మ్ గా చెప్పలేం ఎఫ్ ఆర్ డి, అంతేనా? కానీ వీళ్ళిద్దరూ ఇన్సైడ్ ఫేస్ చేస్తున్నారు. ఇక్కడ కూడా అంతే, ఎఫ్ డి పెట్టుకోవడానికి ఎక్కడ ఛాన్సెస్ ఉన్నాయి? ఈ రెండు అవుట్ సైడ్ అవ్వదు. ఇన్సైడ్ ప్లేస్ చేసుకోవడానికి ఎక్కడైనా పాసిబిలిటీ ఉందా? ఇక్కడ ఎఫ్ డి పక్క పక్కన పెట్టుకోకూడదు. సో ఇక్కడ ఎఫ్ డి పెట్టుకోవచ్చు. ఇక్కడ డి ఏమో హెచ్ఆర్ కాదు అని ఇచ్చేసాడు, డి డస్ నాట్ వర్క్ ఇన్ హెచ్ఆర్. కాబట్టి ఇక్కడ డిని హెచ్ఆర్ దగ్గర ఎఫ్ ని పెట్టుకోవచ్చు కదా. రెండు ఇన్సైడ్ పెట్టేసుకున్నాం, ఇన్సైడ్స్ అన్ని. నెక్స్ట్, అందరూ ఫేసింగ్ ఇన్సైడ్. ఏ ఈజ్ అపాయింటెడ్ ఇన్ బ్యాంకింగ్ అండ్ ఫేసింగ్ టువర్డ్స్ సెంటర్. ఏ ఏమో బ్యాంకింగ్ సెంటర్ ఫేస్ చేస్తున్నారంట. ఇప్పుడు ఏ పెట్టడానికి ఛాన్స్ ఎక్కడ ఉంది? ఇప్పుడు ఏ పెట్టడానికి ఛాన్స్ ఉంది? ఛాన్స్ ఎక్కడ ఉంది? ఏ ఏమో సెంటర్ ఫేస్ చేయాలి. చూడండి మనకి మిగిలిపోయిన ప్లేసెస్ ఏంటి ఏ పెట్టుకోవడానికి? ఇక్కడ ఒకటి మిగిలింది, ఇక్కడ ఒకటి మిగిలింది, హెచ్ఆర్ దగ్గర ఒకటి మిగిలింది. ఈ రెండు ఎలాగో అవుట్ సైడే, కాబట్టి మనం ఏ హెచ్ఆర్ పెట్టుకోవచ్చు, సెంటర్ పెట్టుకోవచ్చు, అంతేనా? నెక్స్ట్, ఇక్కడ కూడా ఏ పెట్టుకోవడానికి ఎక్కడ ఛాన్స్ ఉంది? ఇక్కడ, ఇక్కడ, ఇక్కడ. ఈ రెండు ఆల్రెడీ అవుట్ సైడ్, కాబట్టి ఇక్కడ ఏం పెట్టుకోవచ్చు? ఇన్సైడ్ పెట్టుకోవచ్చు, అంతేనా? నెక్స్ట్, ఏ బ్యాంకింగ్, అది కూడా ఇచ్చేసాడు. ఏ బ్యాంకింగ్ అని ఇచ్చేసాడు కదా. సో ఇక్కడ మనకి హెచ్ఆర్ వచ్చింది ఏకి, ఇంకెక్కడ పాసిబిలిటీ లేదు ఏం పెట్టుకోవడానికి, కాబట్టి ఇక్కడ ఇది రాంగ్. ఈ పాసిబిలిటీ రాంగ్. నెక్స్ట్, ఇది చూద్దాం. ఏ అకౌంట్ ఇన్ బ్యాంకింగ్ అండ్ టువర్డ్స్ సెంటర్ అయిపోయింది. 2 persons సిట్టింగ్ బిట్వీన్ బ్యాంకింగ్ అండ్ మార్కెటింగ్. బ్యాంకింగ్ కి మార్కెటింగ్ కి మధ్యలో 2 persons ఉండాలంట. ఇద్దరు వదిలేద్దాం, ఇటువైపు ఇటువైపు రెండు వైపులా వదులుదాం. ఇటువైపు ఇద్దరు వదిలితే ఇక్కడ ఆల్రెడీ హెచ్ఆర్ అని ఉంది, కాబట్టి మనం మార్కెటింగ్ పెట్టలేం. ఇటువైపు ఇద్దరు వదిలేసి ఇక్కడ మార్కెటింగ్ పెట్టుకోవచ్చు. ద పర్సన్ హూ వర్క్స్ ఇన్ జాయింట్ వెంచర్ ఈ సిట్టింగ్ జస్ట్ లెఫ్ట్ టు ఈ. ఈ కి జస్ట్ లెఫ్ట్ సైడ్ లో ఎవరున్నారు? మార్కెటింగ్ జాయింట్ వెంచర్ వాళ్ళు ఉన్నారంట. ఇప్పుడు మనకి ఈ పెట్టుకోవడానికి ఛాన్స్ ఎక్కడ ఉంది?
ఇక్కడ కానీ ఈ పెట్టుకోవచ్చు. ఇక్కడ ఈ పెట్టాం అనుకోండి, జస్ట్ లెఫ్ట్ అంటే ఇక్కడ ఏ ఆల్రెడీ ఉంది కాబట్టి మనకు జాయింట్ వెంచర్ పెట్టడం అవ్వదు, బ్యాంకింగ్ ఉంది కాబట్టి ఇక్కడ ఈ పెట్టాం అనుకోండి, జస్ట్ లెఫ్ట్ లో ఎఫ్ దగ్గర మనం జాయింట్ వెంచర్ పెట్టుకోవచ్చు. అంతేనా? నెక్స్ట్ ఏమిచ్చాడు, సి ఈస్ ఫేసింగ్ సేమ్ డైరెక్షన్ యాజ్ ఈ లుక్స్. ఈ ఎటువైపు ఫేస్ చేసి సి కూడా అటే ఫేస్ చేస్తున్నాడు. ఈ అవుట్ సైడ్ ఉంది కదా ఇక్కడ, సో సి కూడా అవుట్ సైడ్. ఇంకా మిగిలిపోయిన ఆల్ఫాబెట్ ఏంటి, అన్ని ఆల్ఫాబెట్స్ పెట్టేసాం కదా, ఏ బి పెట్టలేదా, సో ఇక్కడ బి. ఇంకేముంది, ద పర్సన్ హూ వర్క్స్ ఇన్ సేల్స్ ఈస్ జస్ట్ లెఫ్ట్ టు వర్క్ ఇన్ బిజినెస్. బిజినెస్ లో వర్క్ చేస్తున్న పర్సన్ కి జస్ట్ లెఫ్ట్ లో సేల్స్ ఉన్నారంట. ఇప్పుడు ఇక్కడ బిజినెస్ పెట్టాం అనుకోండి, జస్ట్ లెఫ్ట్ లో సేల్స్ పెట్టడానికి అవుతుందా, అక్కడ ఆల్రెడీ బ్యాంకింగ్ ఉంది కాబట్టి జీ కి బిజినెస్ పెడతాం, జస్ట్ లెఫ్ట్ లో డి అనేది డికి సేల్స్ పెడతాం. ఇక మిగిలిపోయింది ఏంటి, ఇంకే డిపార్ట్మెంట్ మిగిలిపోయింది, ఫైనాన్స్. ఫినాన్స్ మిగిలిపోయిందా, సో ఫినాన్స్, బికి ఫినాన్స్ వస్తుంది. మిగిలిపోయింది అదే కదా, ఇది పజిల్. అర్థమైందా? సో దీని మీద క్వశ్చన్స్ అడుగుతాను, చెప్పండి. Who is sitting fourth to the left of D? Who is sitting fourth to the left of D? D కి లెఫ్ట్ సైడ్ ఫోర్త్ పొజిషన్. లెఫ్ట్ సైడ్ అంటే ఇటు వస్తుంది, 1 2 3 4. ఈ కదా ఉంది, ఎఫ్ అంటున్నారు ఏంటి, లెఫ్ట్ సైడ్ ఫోర్త్ పొజిషన్ కదా అడిగాను, 1 2 3 4 ఈ ఉంది కదా, డి కి లెఫ్ట్ సైడ్ ఫోర్త్ పొజిషన్ లో ఈ మార్కెటింగ్ ఆన్సర్. ఓకేనా, చూసుకోండి. నెక్స్ట్, హూ ఈస్ సిట్టింగ్ ఆపోజిట్ టు బిజినెస్. బిజినెస్ చేస్తున్న పర్సన్ కి ఆపోజిట్ లో ఎవరు ఉన్నారు, బి ఫినాన్స్. నెక్స్ట్, who is sitting second to the left of 1, who is third to the right of G. Who is sitting second to the left of the 1, who is third to the right of G. ఆన్సర్ ఏ. G కి థర్డ్ టు ద రైట్ లో ఉన్న పర్సన్ కి సెకండ్ టు ద లెఫ్ట్ లో ఎవరున్నారు అంటే ఏ బ్యాంకింగ్. ఓకేనా, నెక్స్ట్ అంతే. ఇంతే,